ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడిచినా నన్ను విడువను యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది. ఏ పాటిదాననయా నన్నింత హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనుందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనుందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనుందిన ఈ జీవము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది. ఏ పాటిదాననయా నన్నింతగా
చూపుటకు నేనంతటి దాననయా, నాపై కృప చూపుటకు. వాక్యం చెప్తారు ఎవరైనా? పాట, వాక్యం, కంటత వాక్యాలు నేర్చుకోవాలి. మా దగ్గర పాత చర్చి ఉన్నప్పుడు బాగా చెప్పేటోళ్ళు, కొత్త చర్చి ఉన్నాక రావట్లేదు చాలామంది. కంటత వాక్యాలు నేర్చుకోండి. వాక్యము కంటత పెట్టడం చాలా అవసరం. అన్ని సమయాల్లో మనకు దేవుని వాక్యం మనకు చేతిలో దొరకదు. బైబిల్ మనం చేత పట్టుకొని పోలేం కదా. కాబట్టి వాక్యం కంటత పట్టుకోవాలి, కంటత చేయాలి. కంటత ఎంత కంటత పడితే అంత మంచిది. ఇశ్రాయేలీలకు అదొక కట్టడ, మీరు అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీలకు అప్పుడు ఉన్నది ఏంది? పంచగ్రంథాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు ప్రతి ఇశ్రాయేలీయుడు కంటత నేర్చుకోవాలి. అది ఖండితం. మనం రాను ఏమైపోతున్నామంటే రాజు గుర్రం ఏమైందంట అటు అయిపోతుంది మన పరిస్థితి. ఎవరు అడగట్లేదు, ఎవరు ఖండితం అని చెప్పట్లేదు, ఎవరు ఇది ఆజ్ఞ అని చెప్పట్లేదు. కాబట్టి ఇష్టం ఉంటే నేర్చుకుంటాను, లేకుంటే లేదు. కొంచెం పాస్టర్ కస్తీగా మాట్లాడితే చలో జంప్, ఇంకా వేరే చేయొచ్చు. ఇది ఖండితం, దేవుని ప్రజలకు ఇది ఖండితం. మీకు ఇంకా వేరే ఇది లేదు. పాటలు మీకు రాకపోయినది అవసరం లేదు, వాక్యం రావాలి. పాట ఎవరు నాలాంటి ఎవరు రాసింటాడు, కానీ వాక్యము దేవుని ఆత్మ రాశాడు. కాబట్టి వాక్యం కంటత చేయాలి. చైనాలో ఒకసారి ఒక దైవసేవకుడు వాక్యం చెప్తుంటే, 1 యోహాను 2వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం అనేసరికి ఆడ కూర్చున్న ఒక పెద్ద ఆమె ఇంకా చెప్తానే ఉందంట కంటత. 1 యోహాను 2వ అధ్యాయం కంటత ఎవరికైనా వస్తుందా? ఏమనంటే 1 కీర్తన, 23వ కీర్తన, 190వ కీర్తన, తర్వాత ఇటువంటి కీర్తనలు వస్తాయి. కానీ 1 యోహాను 2వ అధ్యాయం అంటే ఆమె కంటత చెప్తా ఉందంట. ఈయన కొంచెం ఆపేసి, వాక్యం ఆపి, అసలు నీకు ఎట్లొస్తుందమ్మా వాక్యం అంటే వినాలి, ఇది నిజమైన సాక్ష్యం. ఆమె అన్నదంట, నేను నేర్చుకున్నాను అయ్య గారు అని చెప్పిందంట. ఎట్లా నేర్చుకున్నావు అంటే, నేను జైల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను అన్నట. జైల్లో ఉండటం ఏంది? అవును, నేను ఒకరికి సువార్త చెప్తుంటే నన్ను పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. నేను సువార్త జైల్లో ఉన్నప్పుడు నేను నా వద్దకు వచ్చేవాళ్ళు నాకు ప్రతిరోజు ఒక చిన్న కాగితం మీద ఒక 2 వచనాలు రాసుకొని తెచ్చేది. చిన్న కాగితం మీద ఒకరోజు ఆ సారు, ఒకసారి ఆ సోదరి, ఒకరోజు ఆ యవనస్తుడు, అట్లా ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి విజిటర్స్ వెళ్తారు కదా, అట్లా విజిటర్స్గా వెళ్ళి వాళ్ళు ఆమెను పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చి చేతిలో కాగితం పెట్టేవాళ్ళంట. ఏందా కాగితము? వాక్యం. ఇంకా ఆమె కంటత పట్టేదంట. అట్లా ఆమె చెప్పిన సాక్ష్యం ఏం తెలుసా? నేనున్నటువంటి 5 సంవత్సరాల్లో నాకు వచ్చిన ప్రతి వాక్యాన్ని నేను నేర్చుకున్నాను, కంటత నేర్చుకున్నాను. జైల్లో ఉండి దొరకని చోట వాక్యం కంటత నేర్చుకున్నదామే. ఎంతో ఆశ్చర్యం. ఆ కాగితం జైల్లో చూస్తే మళ్ళీ పట్టుకుంటారు. అమ్మ మరి జైల్లో పట్టుకోరా, నీ కాగితం చేతులు పట్టుకుని నువ్వు వాక్యం నేర్చుకుంటే పట్టుకోరా అంటే, ఏం లేదు అయ్యగారు, అది నేను వాక్యం గబగబా కంటత చేసుకొని దాన్ని మడిచేసి మింగేసేదాన్ని. ఆ కాగితం పారేయను కదా, కాగితం నేను మింగేసేదాన్ని. అట్లా అనేకమైన కంటత వాక్యాలు నేర్చుకున్నది. మనకు ఆ ఆసక్తి రావాలని చెప్తున్నాను, లేదని మీకు అర్థమైంది. కానీ ఆసక్తి తెచ్చుకోవాలి, మనకు కావాలి, వాక్యం కావాలి. రానైన దినాల్లో మన పాట పాడతాం కదా, వాక్యమే కరువగును. మనం పాట పాడతాం, వాక్యము దొరకని పరిస్థితులు మనకు ఏర్పడతాయి. అటువంటి సమయాల్లో మనము వాక్యం కంటత పట్టాలి. అమ్మాయింది, తను బైబిల్ ఇంట్లో చదవలేదు, కానీ కంటత నేర్చుకుంటే షీ కెన్ బి రిసైటింగ్. ఎక్కడున్నా కానీ మనం ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి కైండ్లీ లెర్న్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం నేర్చుకోండి, మీకు దొరికినప్పుడే నేర్చుకోవాలి. దావీదు అంటాడు, నాకు దొరికినప్పుడు నేను తనివి తీరా దాన్ని భుజించి తిని అంటాడు. హెచ్కేల్లో చెప్తాడు, నీవు ఆ చిన్న గ్రంథం తీసుకొని దాన్ని నమిలి మింగేయి అంటాడు. అంటే నిజంగా నమిలి మింగటం కాదు,
మనం బాగా దాన్ని ఆపాసన బట్టి వంట బట్టి దాన్ని అర్థం చేసుకుని గుండెల్లో దింపుకోవాలి వాక్యం. రేపు ఇదే మనల్ని బ్రతికిస్తుంది. ఇంకా మీకు బ్రతికించడానికి, మీకు స్వస్థపరచడానికి పాస్టర్లు ఎవరు, మనుషులు ఎవరు పక్కన ఉండరు. గాడ్ ఈజ్ విత్ యూ. వింటున్నారా? బాగా వాక్యం నేర్చుకోండి, మంచిగా నేర్చుకోవాలి. నేను ఇది మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను. మా చర్చల్లో కొంచెం విసుగు అనిపిస్తుంది, కానీ పాత వాళ్ళకు విసుగు, కానీ కొత్త వాళ్ళకి కొంచెం ఆసక్తి. నేర్చుకోవాలి, మా కంటత వాక్యం బాగా నేర్చుకోవాలి. ఎప్పుడు దొరికితే అప్పుడు నేర్చుకోవాలి. బైబిల్ ఉన్నదే మీకు వాక్యం నేర్చుకోవటానికి, నెత్తి కింద పెట్టుకొని పండుకోనికి కాదు. చాలామంది మూఢాచారాలు పెడుతుంటారు. ఇది నెత్తి కింద పెట్టుకొని పండుకుంటారు. భయం అయినప్పుడు ఇట్లా పట్టుకొని బైబిల్ని దగ్గర పట్టుకొని భయం అవుతుందో సహాయం చేయంటారు. బైబిల్ని పట్టుకొని సహాయం చేయాలంటే సహాయం చేయడు. మీరు వాక్యం నేర్చుకొని సహాయం చేయదేవు అంటే దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు. సో దేవునికి మహిమ. వాక్యం నేర్చుకోండి, బాగా నేర్చుకోవాలి. ఎంత దొరికితే అంత నేర్చుకోవాలి. మీరు యవ్వన బిడ్డలుగా ఉన్నప్పుడే మీరు నేర్చుకోవాలి. మాలాక ఒక వయసు వచ్చిన తర్వాత, నవ్ ఐఎమ్ 58. ఎంత? 58. ఇప్పుడు కంటతో పట్టాలంటే రావు నాకు. ఎప్పుడు చిన్నప్పుడు పట్టినవే కొన్ని అన్నీ జ్ఞాపకం ఉంటాయి. అంటున్నారా? సుశీల అంటే ఇప్పటికీ కంటతో పడుతుంది. ఆమె 72 సంవత్సరాలేమో. ఎంత మన 78. ఆమెకు బైబిల్ ఇచ్చి ఇది కంటతో పట్టుకొని రా ఆంటీ అంటే మరుసటి వారం పట్టుకొని మంచిగా టక్కన వచ్చేసి ముందర వచ్చి నిలబడి కంటతో చెప్తుంది. మనము ఇంక మీ ఇష్టం. దానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యం చదువుకుందాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ. మొదటి పేతురు 4వ అధ్యాయం. మొదటి పేతురు 4వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. మొదటి పేతురు 4వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒకడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన కుండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, తలలు వంచండి, కుర్చీలో ఉంటే నిలబడండి. కొద్ది నిమిషాలు మన గమనాన్ని అంతా కూడా క్రీస్తు వైపు మలుపుదాం. లెట్స్ టర్న్ అవర్ ఐస్ అంటూ జీసస్. దేవుని వాక్యం చెప్తుంది, టర్న్ యువర్ ఐస్ అంటూ జీసస్, లుక్ ఫుల్ ఇంటూ హిస్ ఫేస్. ఆయన ముఖములోనికి దీర్ఘంగా చూడండి, లోతులోనికి చూడండి, ఆయన యొక్క ప్రేమలోనికి చూడండి, ఆయన యొక్క దయలోనికి చూడండి, ఆయన యొక్క కృపలోనికి చూడండి, ఆయన మీకు ఇచ్చిన వాక్యములోనికి చూడండి. లుక్ డీప్ ఇన్ టు ద ఫేస్ ఆఫ్ జీసస్. యేసు యొక్క ముఖములోనికి తొంగి చూడండి. డోంట్ లుక్ అరౌండ్. మీ హృదయాలు ఇటు అటు తిరగనీయకుండా లెట్ యువర్ మైండ్ బీ ఆన్ జీసస్. యేసు పైన మీ యొక్క గమనాన్ని ఉంచాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. ప్రేయర్ చేసుకుందాం, దేవునికి వందనాలు చెప్దాం. ఒకసారి దేవుని స్తుతిద్దాం. అందరం నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. లార్డ్ వి థ్యాంక్ యూ. ప్రభువా నీకు వందనాలు. స్తుతి చేద్దాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని ఇంతకుముందే మేము చదువుకున్నాం. స్తుతి మీ స్థితిని మారుస్తుంది, మీ పరిస్థితిని మారుస్తుంది, మీ యొక్క ఉపస్థితికి ఒక అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు చెప్పండి, స్తుతి చెల్లించండి. లార్డ్ ఐ ప్రైజ్ యూ అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంకింగ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ టు ప్రైజింగ్ గాడ్. మీరందరూ చదువుకున్న వాళ్ళు కదా, చదువుకున్న వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్, థ్యాంకింగ్ ఈజ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ టు యూ. దేవుడు నీకు ఏం చేశాడో దాన్ని బట్టి వందనాలు చెప్పడం కృతజ్ఞత. కృతజ్ఞత అది స్వాభావికం, మనకు వస్తుంది. స్తుతి మనకి ఇంకా రాదు. స్తుతి మన స్థితిని మార్చాలంటే దేవుడు ఎవరో ఎరగాలి, వాక్యాన్ని బాగా ఎరగాలి, దేవుని గురించిన మాటలు ఎరగండి.
మహోన్నతుడు, పరిశుద్ధుడు, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. టేక్ ఆల్ దీస్ నేమ్స్. ఈ పేర్లు పెట్టి మీరు దేవుని స్తుతించండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నోరు తెరవండి, నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెప్పండి. లార్డ్, we praise you for you are great and greatly to be praised. There is none like you, Lord. There is none beside you, Father. You are highly exalted. Oh, you are seated on the throne. Father, you are the Lord. You are the Alpha and Omega. You are the King of kings and Lord of lords. You are the ruler of our earth. You are the Lord. You are God of our lives, Lord. Thank you, Jesus. Lord, we worship you. We worship you. అందరూ నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెప్పండి. మీ నోరు వినబడాలి, మీ నోరు వినబడాలి. మీ పరిస్థితి మారాలంటే మీ నోట్లోంచి పదాలు రావాలి. మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మీకు ఏం రాకున్నా ఒక మాట చెప్పండి అమ్మా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఓ దూతల్లో మీరు ఒకరైపోతారు. వేవేల కొద్ది దూతలు యెహోవాను పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము గాన స్తుతి గానముల చేత ఆయనను మహిమపరిచారు. మీరు మహిమపరచాలంటే మందిరంలో కూర్చుంటే కాదు, మీ నోరు తెరిచి ఈ పదాలు పలికితే దేవునికి స్తోత్రం. చెప్పండి, చెప్పండి. ప్రైజ్ గాడ్. ఓ లార్డ్, హోలీ 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 లార్డ్, హోలీ హోలీ హోలీ. పరిశుద్ధుడు, 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 నిత్య నివాసి, ఆకాశ మహాకాశం కలుగచేసిన ఓ గొప్ప దేవా, మహోన్నతుడా, మహోన్నతుడా, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకే స్తోత్రం, నీకే ఘనత, నీకే ప్రభావాలు. ఓ జీసస్, అల్ఫయు ఒమేగా అయిన దేవా నీకు వందనాలు. ఆదియు అంతమైన దేవా నీకు వందనాలు. మొదటి వాడవు కడపటి వాడవు నీవే, నీకు వందనాలు. ఇదిగో నేను మృతుడనైతిని, జీవించువాడనై ఉన్నాను సెలవిచ్చిన దేవుడవు నీకు వందనాలు. ఓ లార్డ్, నీకు వందనాలు. ఆకాశము నీ చేతి పని ఉంటున్నది, భూమిని శూన్యములో వేలాడదీసిన ఓ గొప్ప దేవా నీకు వందనాలు. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు ఓ నీతి గల దేవా నీకు వందనాలు. లార్డ్, వి ప్రైజ్ యు, లార్డ్, వి ప్రైజ్ యు. నీ వంటి వాడు వేరొకడు లేడు, నీకు సాటి అయిన వాడు వేరొకడు రాడు. లార్డ్, హౌ ఐ ప్రైజ్ యు, వి వర్షిప్ యు జీసస్, వి వర్షిప్ యు. నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు అప్పుడు మన మీదికి దిగి వస్తాడు. స్తుతి చేస్తేనే దిగి వస్తాడు. మౌనంగా ఉంటే మీ ఇష్టం, నేనేం చెప్పలేను. కానీ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రైజ్ గాడ్. కంటిన్యూ టు ప్రైజ్ గాడ్. యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్. దేవుణ్ణి అనుభవించాలి, దేవుని శక్తిని అనుభవించాలి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. మనము కథ వినిపోవడానికి రాలేదు, కొన్ని మాటలు వినిపోవడానికి రాలేదు. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని అనుభవించాలి, దేవుని ప్రతాపాన్ని అనుభవించాలి, ఆయన ప్రభావాన్ని అనుభవించాలి, ఆయన స్వస్థతను పొందుకోవాలి, ఆయన ఇచ్చు వరాన్ని పొందాలి, ఆయన ఇచ్చు కృపావరాన్ని ఆశించాలి. ఆశతో వెతకండి అంటున్నాడు కొరింథీ పత్రికలో. ఈ నానా విధములైన కృపావరములు దేవుడు సంఘానికి ఇచ్చాడు. పాస్టర్కి ఒక్కరికి ఇవ్వలేదు, మీ అందరికి ఇచ్చాడు. నరేష్కి ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. ఆస్క్ ఇట్. ప్రభువా, నానా విధాలైన కృపావరాలు ఇస్తానన్నావయ్యా. లార్డ్, ఐ వాంట్, నాకు కావాలయ్యా. నీ బిడ్డగా జీవించాలి, నీ బిడ్డగా బ్రతకాలి, నీ బిడ్డగా లోకంలో సాక్షిగా జీవించాలి, నీ వాక్యం ఎరగాలి, వాక్యాన్ని జీర్ణించుకోవాలి, వాక్యం పైన ఆశ పుట్టాలి. వాక్యం, నీ వాక్యం మా తండ్రి కొవ్వు మెదడు దొరికినట్టుగా, నాకు దొరికినట్టుగా దేవా ఆశతో మా తండ్రి నిన్ను సమీపించే కృప, నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మాకు అనుగ్రహించు దేవా అని అడగండి, 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 అడగండి. గాడ్ విల్ విజిట్ యూ. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. లార్డ్ హ్యావ్ మర్సీ, లార్డ్ హ్యావ్ మర్సీ. ఓ జీసస్, ప్రభువా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. నీ బిడ్డల యొక్క ప్రార్థన వింటున్నావు, నీ బిడ్డల యొక్క స్తుతిని వింటున్నావు. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవు గొప్ప దేవా నీకు వందనాలు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని వేల కొలది దూతల చేత పొగడబడుచున్న ఓ మహోన్నతుడా నీకు వందనాలయా. పరిశుద్ధుడా నీకు వందనాలయా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలయా. అద్భుత కార్యములు చేయి గొప్ప దేవా నీకు వందనాలయా. మహోన్నతమైన క్రియలు కలుగచేయువాడా నీకు వందనాలు. దేవా నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడిగావు ప్రభు, నీకు వందనాలు. దేవా నీవు నీ బిడ్డలను కనికరించేవాడు, కృప చూపువాడు, దయగలిగిన వాడు. కృపా కనికరములు నీ యొక్క సన్నిధాన వర్తములు అని ప్రభు అని వాక్యం సెలవిస్తుంది. నీతి న్యాయములు నీ సన్నిధిలో నిలిచి ఉన్నాయి ప్రభు, నీకు వందనాలు.
లార్డ్ స్పీక్ టు us ప్రభువా, మాతో మాట్లాడండి, నీ బిడ్డలందరితో మాట్లాడండి. ఎవరు వట్టి హృదయాలతో వెళ్ళొద్దయ్యా, ఎవరు వట్టి హృదయాలతో వెళ్ళొద్దేవా. నీ వాక్యం చేత మేము దర్శించబడాలి, నీ వాక్యం చేత తాకబడాలి. మేము మా ఇష్టమైనటువంటి వాటి కొరకు నీ సన్నిధిలోనికి రాలేదు, నీకేది ఇష్టమో అది అర్పించడానికి మేము వస్తున్నాం ప్రభువా. హెల్ప్ us లార్డ్, హెల్ప్ us లార్డ్. ప్రభువా నీకు వందనాలు. నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి, నీ కృప చొప్పున మమ్మల్ని కరుణించండి దేవా, నీకు వందనాలు. నీ యొక్క మాట చొప్పున మమ్మల్ని బ్రతికించండి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యం మాకు త్రాణ పుట్టిస్తుంది. నీ యొక్క జీవం మాలో ప్రత్యక్షమగినట్టుగా లార్డ్ విజిటర్స్, లార్డ్ విజిటర్స్, లార్డ్ విజిటర్స్, లార్డ్ విజిటర్స్, సెండ్ యువర్ హోలీ స్పిరిట్ లార్డ్. నీ ఆత్మను మా పైన కుమ్మరించండి. అంత్య దినాల్లో ప్రతి ఒక్కరిపైన ఆత్మను కుమ్మరిస్తానన్నావయ్యా. ఆ వాగ్దానం మాకు కావాలి ప్రభువా. ప్రతి ఒక్కరిపైన కుమ్మరిస్తానన్నావు. ఇదిగో నీ సన్నిధిలో మేము కనిపెడుతున్నాం, నీ సన్నిధిలో నీ వైపు చేతులు ఎత్తున్నాం, నీ సన్నిధిలో మా హృదయాలను లేవనెత్తుకున్నాం. అయ్యా, వీ వాంట్ యువర్ హోలీ స్పిరిట్. ఏ లోకమందు బ్రతుకుటకు, నీ బిడ్డలుగా బ్రతుకుటకు, నీ బిడ్డలుగా జీవించుటకు, నీ బిడ్డలుగా సాక్ష్యం ఇచ్చగలుగుటకు లార్డ్ హ్యావ్ మర్సీ. ప్రభువా మమ్మల్ని కనికరించండి, కనికరించండి, కనికరించండి దేవా, నీకు వందనాలు. నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఏదైతే పరిశుద్ధాత్ముడు మా కొరకు సిద్ధపరిచాడో ఆ మాటలు నా ద్వారా వినిపింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడువాడవు నీవు మా తండ్రి. నేను కేవలం ఒక బూరగా, ఒక మౌత్ పీస్గా నేనుండి ప్రభువా నీ మాటలు చెప్పుటకు మాకు సహాయం దయచి, నీ మాటలు ఈ బిడ్డలు లేవనెత్తుగా, వారున్న పరిస్థితుల్లోంచి లేవనెత్తినట్టుగా సహాయం దయచి, వారికి ఏది అవసరమో నువ్వు ఎరిగిన దేవుడు ప్రభువా. నాకైతే తెలియదు, నీకు తెలిసిన వాడు కాబట్టి లార్డ్ స్పీక్ టు దేర్ నీడ్. వారి అవసరతలతో నువ్వు మాట్లాడండి, వారికున్న మా తండ్రి ఇరుకులతో నువ్వు మాట్లాడండి, వారికి ఉన్నటువంటి మా తండ్రి అనేకమైన బాధ్యతలతో నువ్వు మాట్లాడండి ప్రభువా. లార్డ్ హ్యావ్ మర్సీ. ప్రభువా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. నీ కృప చొప్పున ప్రభువా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని దర్శించండి ప్రభువా, మమ్మల్ని దర్శించండి. నీకు వందనాలు. ఉదయకాలం నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ దేవా నీ వాక్యం చేత మమ్మను అంటుకట్టి ఫలింప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. చేరి వచ్చిన మీకందరూ కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మెండుగా కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన వారులారా, ఇక ఉదయకాలం దేవుడు మనకిచ్చిన ప్రభు దినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. జూన్ మాసంలో 3వ ప్రభు దినమందు దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉంటున్నాం. ఆయన సన్నిధిని ప్రేమించి వచ్చిన సకల పరిశుద్ధులకు ప్రభు తన యొక్క స్వరాన్ని వినిపింపచేస్తాడు. ఆయన వారి యొక్క అవసరతల్లో వారితో మాట్లాడతాడు, వారికి ఉన్న పరిస్థితుల్లోంచి వారిని లేవనెత్తాడు. ఈజ్ గాడ్ ఆఫ్ విజ్డమ్. ఆయన సమస్తము ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ఆయన మన పరిస్థితులకు తగిన విధంగా మాట్లాడేవాడు కాబట్టి ఆయన నామానికి స్తుతి స్తోత్ర చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు దయచేసి తెరిచి ఉంచుకునండి. 1 Peter 4th chapter 7 to 11 verses. 7 నుంచి 11 వచనాలు మీరు తెరిచి ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. పక్కల ఎవరి దగ్గరనైనా బైబిల్ లేకుంటే వారికి బైబిల్ చూపించండి. ఒకవేళ బైబిల్ ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాక్యాలు, అక్కడ ఉన్నటువంటి మాటలు వారికి దొరక్కుంటే దయచేసి చూపించాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం 7 నుంచి 11 వచనాలు ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మనకు చూపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. పేతురు యేసుక్రీస్తు యొక్క ప్రియమైన శిష్యుడు. యేసు ప్రేమించు శిష్యుడు యోహాన్. యేసును అధికంగా ప్రేమించిన శిష్యుడు పేతురు. పీటర్ లవ్డ్ జీసస్ ఎ లాట్. పేతురుకు ప్రభు అంటే చాలా ఇష్టం, ప్రాణం. ఆయన కోసం ఏమైనా చేస్తాడు. అంటాడు, నీ కొరకు అవసరమైతే నా ప్రాణాన్ని కూడా ఇస్తాను ప్రభు అంటాడు. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎమోషనల్ స్పీచ్. ఒకవేళ అది ఆవేశం చేత మాట్లాడిన మాట అయి ఉండొచ్చు, కానీ నిజంగా మాట్లాడాడు.
ఆయనకు అంత ఇష్టం ప్రభు అంటే. ప్రభు పిలవగానే చేపలు పడుతున్నటువంటి అతను ఆ యొక్క వలలను, ఓడలను, తన బంధువులను, తన వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించుటకు వచ్చాడు. సో యేసు యొక్క పిలుపులో ఉన్నటువంటి ఆ ఔన్నత్యము, మాధుర్యము, దాంట్లో ఉన్న ప్రభావమును స్పష్టంగా ఎరిగినవాడు పేతురు. అంతకంటే ముందు మనకు తెలుసు, ఆది కాండంలో అబ్రహాము దేవుని యొక్క పిలుపుని ఎరిగాడు. అబ్రహాము ఆది కాండం 11వ అధ్యాయం చివరి వచనాల్లో ప్రభు పిలిచినప్పుడు, ఆది కాండము 12వ అధ్యాయం మొదటి 4-5 వచనాల్లో ప్రభు పిలిచినప్పుడు ఆదాము, అబ్రహాము వెనుదిరగక, వెనుకంజ వేయక, వెనుదిరిగి చూడకుండా ప్రభువును వెంబడిస్తూ వచ్చాడు. హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని విన్నాడు. గత వారం మీతో చెప్పాను, దేవుడు మాట్లాడతాడు, కానీ ఎవరితో మాట్లాడతాడు? వినేవారితో మాట్లాడతాడు. వింటాడు ఈయన అంటే అతనితో మాట్లాడతాడు. మనం వినము, మొండికేస్తాము, తొండి చేస్తాము, తిరగబడే స్వభావం కలిగిన వాళ్ళం. కొంత దూరం మంచిగా నడుచుకుంటూ వచ్చినా కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం అనేది ఆయనకు సమస్తము తెలిసినవాడు. కాబట్టి యూ వోంట్ స్పీక్. ఒకవేళ మనం ఇష్టపడి దేవుని వెంబడిస్తున్న వారమై ఉండొచ్చు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు. 33% క్రైస్తవులు ఉన్నారు ప్రపంచ జనాభాలో. కానీ అందరూ కూడా ప్రభువు యొక్క స్వరాన్ని విని ప్రభు కొరకు తాము ఏమైనా చేద్దామని వచ్చిన వాళ్ళు కారు. ప్రేమించి వచ్చారు, మంచోడని వచ్చారు, మా కొరకు చనిపోయాడని వచ్చారు, మాకు ఏదైనా ఇస్తాడని వచ్చారు, ప్రార్థన చేస్తే స్వస్థత అయిందని వచ్చారు, ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా మాకు అవి ఇవి ఇస్తాడు కదా అనే ఆశతో వచ్చినటువంటి ప్రజలు సగం మంది ఉండొచ్చు. కానీ దాంట్లో మేలైన క్రైస్తవులు కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. మన సంఘంలో మేలైన క్రైస్తవులు కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. దేవుని యొక్క స్వరాన్ని వినటానికి సిద్ధపడితే దేవుడు మాట్లాడతాడు. అబ్రహాం ఏం సిద్ధపడలేదు. దేవా నువ్వు నాతో మాట్లాడితే నేను వింటానయా అని ఎప్పుడు కూడా అనలేదు. కానీ గాడ్ నోస్, అన్ని జనాల్లో చూసుకున్నాడు, అందరిలో చూశాడు. ఈ అబ్రహాము నా మాట వింటాడు. అబ్రహామా నువ్వు బయటికి రా, నీ దేశాన్ని, నీ స్వజనులను విడిచిపెట్టి నువ్వు నేను చూయించు దేశానికి నువ్వు రా అంటే అబ్రహాం అప్పటిదప్పుడు లేచి బయటకు వచ్చేసాడు. పేతురు, నువ్వు చేపలను పడుతున్నావు కదా, నిన్ను మనుషులను పట్టు జారణిగా చేస్తాను, కమ్ విత్ మీ, నా వెంట రా అని ప్రభు పిలిచినప్పుడు ప్రభువును ఆ పిలుపు విని అక్కడ అట్లే వలలను విడిచిపెట్టి వచ్చాడు. వలలను విడిచిపెట్టమంటే హీ లెఫ్ట్ హిస్ జాబ్. ఆ జాబ్ని అట్లే విడిచిపెట్టేశాడు. అంతే కదా, చిన్న ఉద్యోగులు వాళ్ళు, డైలీ లేబర్, ప్రతిరోజు చేపలు పట్టుకుంటేనే వాళ్ళకి కడుపు నిండుతుంది, ఇంట్లో వాళ్ళ యొక్క కడుపు నింపగలుగుతారు. మన చేతులు అంటారు, మన ప్రాంతాలు అంటారు కదా, డొక్కాడితేనే కానీ రెక్కాడితేనే కానీ డొక్కాడదు. అమ్మ మీరు మేల్కొని ఉన్నారా లేదా అని చెప్దామని ఉల్టా చెప్పాను. రెక్కాడితేనే కానీ డొక్కాడదంటారు. అంటే కష్టపడి పని చేస్తేనే కానీ మనకి ఏదైనా కానీ కొంత ఆహారం దొరుకుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేతురు అన్ని విడిచిపెట్టేశాడు. వలలను విడిచాడు, తన పడవలను విడిచాడు, తన బంధువులను పక్కన పెట్టేశాడు, ప్రభు వెంట వచ్చాడు. అండ్ గాడ్ స్పోక్ టు హిమ్. దేవుడు అతనితో మాట్లాడాడు. పేతురు వెంటనే స్పందించిన తీరును బట్టి ప్రభు పలుమార్లు పేతురుతో అనేకమైన సమీపమైనటువంటి మాటల్ని పేతురుతోనే పంచుకున్నాడు. దయచేసి కొన్ని మాటలు చూడండి. లూకా సువార్తలో మనం చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పిరి. అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోతుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి ఆ 2 దోణిలు మునుగునట్టుగా నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాసి అతడును అతనితో ఉన్నవారును విస్మయమొందిరి.
అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఎందు అని సీమోనుతో చెప్పాను. 11వ వచనం అందరూ చదవండి. వారు దోణెలను దరికి చేర్చి సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. దట్స్ పేతురు చెప్పిన సాక్ష్యం కూడా మీరు గత వారం చూశారు. ఏదది, నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తు అని చెప్పాడు. ద గ్రేటెస్ట్ టెస్టిమనీ, ఏ బిగ్ వర్డ్, దేవుని గురించిన, దేవుని కుమారుని గురించినటువంటి ఒక మహోన్నతమైన మాట పేతురు చెప్పాడు. కాబట్టి పేతురు అంటే ప్రభువుకు ప్రాణం. ప్రభు కూడా ఇష్టపడ్డాడు. అందుకే పేతురు 3 మార్లు మోంకి యేసు ఎవరో అని ఎరగనని చెప్పినా కానీ ప్రభు క్షమించాడు, తేరదీశాడు. అప్పటి నుంచి పేతురు మరి ప్రభు కొరకై జీవించిన ఆ యొక్క అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తాం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ యేసును ఆయన మృతులలో నుండి లేపెను అని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు యొక్క బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకుంటే, పేతురు రాసినటువంటి పత్రికల్లో ఉన్నటువంటి ఆ యొక్క సారాన్ని మనము చక్కగా గ్రహించగలుగుతాం. ఇక్కడ పేతురు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో పేతురు రాస్తూ 4వ అధ్యాయంలో మొదటి మాట చెప్తున్నాడు, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. నోట్ దిస్, ఇది బాగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. ఇట్స్ టైమ్ ఫర్ క్లోజ్. ఇది ముగింపుకు సమయం. ఇది చివరి కాలం, చివరి గడియ, చివరి దినాలు, అంత్యకాలము. మీరు వెలుగు సాక్షి పత్రిక ఒకవేళ తీసుకుని ఉంటే దయచేసి వెనకాల ఉన్నటువంటి టైం లైన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏ సమయం ముందు ఎక్కడ మనము నిలుస్తున్నామో, పాత నిబంధన కాలం, క్రొత్త నిబంధన కాలం, పత్రికల కాలం, ఆ తర్వాత సంఘకాలం, చర్చ్ ఏజ్ అని ఒకటి ఉంటుంది. చర్చ్ ఏజ్లో చివరి కాలంలో మనం ఉన్నాం. అయితే ఈ చర్చ్ ఏజ్లో చివరి కాలంలో మనం ఉండి కూడా ఇంకా మనం దావీదు, దానియేలు, అబ్రహాము వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ప్రభు అవి మాకు ఇయ్యి అని మనం ప్రార్థన చేస్తున్నాం. సరే చేయండి, కానీ దేవుని వాక్యం చెప్తుందంటే మీరు చివరి సమయాల్లో ఉన్నారు కాబట్టి మీరు మీ యొక్క జీవితాలను సిద్ధపరచుకోవాలి. అంతములో ఉన్నారు, అంత్య దినాల్లో ఉంటున్నారు, ముగింపు కాలంలో ఉన్నారు. సరే, ఉన్న కాలం కొద్దిదైనా జాగ్రత్తగా ఉండండి, క్రీస్తు కొరకు బ్రతకండి, వాక్యమును ఎరిగి బ్రతకండి, దేవుని యొక్క ప్రజలుగా ఈ లోకమందు బ్రతకండి అని ప్రభు పిలుస్తూ ఈ యొక్క పేతురు ద్వారా మనకు రాయిస్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఉదయకాలం ఈ మాట ఒకటి మీరు రాసుకునండి. అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. 3 మాటలు చెప్తున్నాడు. నెంబర్ 1, స్వస్థ బుద్ధి. మనము మంచి హృదయాలు కలిగిన వాళ్ళమే ఉండాలి. స్వస్థత బుద్ధి. స్వస్థత అనేది వేరు, స్వస్థ వేరు. స్వస్థ బుద్ధి కలవారమై ఉండుడి అంటున్నాడు. హీలింగ్ నేచర్ మన లోపల ఉండాలి. హీలింగ్ పవర్ అందరికీ ఉండదు. హీలింగ్ పవర్ కృపావరంలో, నానా కృపావరం పొందినటువంటి వారికి ఆ యొక్క హీలింగ్, అద్భుతములు చేయవరం, స్వస్థపరచువరం, ప్రవచన వాక్యము, తర్వాత జ్ఞాన వివేచములను కలిగినటువంటి వాక్యం, దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. అయితే ఈ యొక్క హీలింగ్ నేచర్, స్వస్థపరచు బుద్ధి, స్వస్థతా బుద్ధి దేవుడు సంఘానికి అంతటికి ఇచ్చాడు. క్రైస్తవులు సమాజానికి హీలింగ్ నేచర్తో కనబడాలి, స్వస్థతా బుద్ధితో కనబడాలి. మన మాటలు స్వస్థత కలిగించాలి. మన యొక్క క్రియలు వారికి, ఈ లోకానికి గాయాలను మాసేటిగా, గాయాలను నొప్పి మాన్పించే విధంగా మన యొక్క మాటలు ఈ లోకానికి ఉండాలి. అది పేతురు రాస్తుంటున్నాడు. మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండుడి అని పేతురు చెప్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, అంత్య దినాల్లో ఉంటున్నాం. అంత్య దినాల్లో లోకమంతా కలవరంతోనూ, నానా రకాలైనటువంటి శోధనలు, వేదనలు, కన్నీరు, అనేకమైన ఇరుకులు, బాధలు, శ్రమలు, హింసలు ఈ పరిస్థితుల్లో ఉంటే
సంఘానికి ఏం పిలుస్తున్నాడంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అంటున్నాడు. మీరు డోంట్ హ్యావ్ ద రిటాలియేట్ నేచర్. ఒకడు ఒక చెంప కొడితే ప్రభు ఏం చెప్పాడు? కుడి చెంప మీద కొడితే అతను 2 చెంపలు వాయించన్నాడా? ఏమన్నాడు? నీ ఎడమ చెంప కూడా చూయించమన్నాడు. ఇట్ వర్క్డ్. అది పనిచేసింది. ఎవరి ద్వారా? మహాత్మా గాంధీ ద్వారా భారతదేశంలో పనిచేసింది. అహింసా పోరాటం. గాంధీ ఆఫ్రికాలో ఉన్నప్పుడు బైబిల్ చదివి ఆయన నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే దిస్ వర్క్స్. యేసు చెప్పిన మాటలు పనిచేస్తాయి. ఏదది? ఒకడు ఒక చెంప కొడితే నీ 2వ చెంప కూడా చూపించమన్నాడు. కాబట్టి మనం శత్రువును శత్రుత్వంతో జయించకుండా ప్రేమతోటి జయిద్దాం అని ఆ యొక్క వాదనను, ఆ యొక్క మాటను ఆయన తీసుకుని వచ్చి భారతదేశంలో ఎట్లా చెప్పాడో తెలియదు. మన భారతదేశంలో చెప్తే వినరు చక్కగా. ఇట్లా చెప్తే ఇట్లా ఆలోచించి, ఇట్లా చెప్తే ఇట్లా ఆలోచన చేస్తారు. మనం రైట్ అంటే రాంగ్ అంటారు, రాంగ్ అంటే రైట్ అంటారు. ఇటువంటి ప్రజలకు మహాత్మా గాంధీ ఎట్లా ఒప్పింపజేశాడు. కానీ సాయుధ పోరాటం జరుగుతున్నటువంటి నాటి దినాల్లో అల్లూరి సీతారామరాజు అటువంటి వాళ్ళందరూ కూడా సాయుధ పోరాటాలు, ఝాన్సీ లక్ష్మీబాయి సాయుధ వాళ్ళు 100 మందిని చంపితే మేము 1000 మందిని చంపుతాం, వాళ్ళు పొడిస్తే మేము నరుకుతాం అనే వాదనలతో పెట్టేగినటువంటి భారతీయుల్లో అహింసావాదాన్ని నింపటానికి యేసుక్రీస్తు మాటలు పనిచేశాయి. ఉప్పు సత్యాగ్రహం మనకు తెలుసు కదా, దండి సత్యాగ్రహం మనకు తెలుసు కదా. ఇవన్నీ కూడా చరిత్రలో మనం చదువుతాం. ఎక్కడ కూడా మీరు చెయ్యొద్దు. వాళ్ళు చంపుతారా చంపని, ఆంగ్లేయులు చంపుతారా చంపని, మనం అలాగే ముందరికి పోదాం. ఎవరిపైన కూడా మనం చేయెత్తకుండా ముందరికి సాగుదాం. రక్తము చిందించిన మనము ఎదురు తిరగకూడదు అనే ఆ వాదన బైబిల్ నుంచి మహాత్మా గాంధీ నేర్చుకుని భారతదేశానికి నేర్పించాడు. మంచి స్వాతంత్ర సమరయోధులు అప్పుడు గాంధీజీ చెప్పిన ఆ యొక్క మాటలు చాలామంది ఉన్నారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, చాలామంది స్వాతంత్ర సమర యోధులు చాలామంది ఉన్నారు. అనేకులు ఆయా విధాలుగా చెప్పినా కానీ ఎందుకో గాంధీ చెప్పినటువంటి మాటలు అనేకులు పాటించారు. చర్చిల్ ఏమన్నాడు తెలుసా? చర్చిల్ ఆంగ్లేయుల అధ్యక్షుడు. ఆయన భారతదేశస్థులు గనక స్వాతంత్రాన్ని కోరుకుంటే దేశములో రక్తపు టేరులు ప్రవహింపచేస్తానన్నాడు. రక్తపు టేరులు అంటే ఇంకా దేశం ఉండదు, మొత్తం పెరంగులతోటి పేల్చేస్తే మొత్తం మటాష్ అయిపోతుంది. అప్పుడు ప్రజలు బతికే అవకాశాలు లేవు. కాబట్టి సూర్యుడు అస్తమించినటువంటి ఆంగ్లేయుల పరిపాలనకు అంతమే లేదు అని చెప్పినటువంటి ఆ వ్యక్తిని క్రీస్తు చెప్పిన మాటల చేత ఒక హైందవ సోదరుడు మహాత్మా గాంధీ ఆ ఆంగ్లేయుల పోరాటాన్ని ఎదుర్కొన్నాడు. భారతదేశానికి స్వాతంత్రం దొరికింది. దానికి స్తోత్రం, దానికి స్తోత్రం. ఒకవేళ గనక సాయుధ పోరాటంలో భారతదేశాన్ని సంపాదించుకుందామని అంటే దేశంలో సగం మంది చచ్చిపోయేవాడు. ఎందుకంటే వాళ్ళందరినీ పిరంగీలని పిలిచేవాళ్ళు ఆంగ్లేయులను. వాళ్ళు ఏడబోయిన పిరంగులు పెట్టి పటాపటా కాల్చిపడేస్తారు. జలియన్ వాలాబాగ్ తెలుసు కదా మనకు. వామ్మో చంపేశారట పడేసి. అట్లా చంపేటటువంటి వాళ్ళతోటి మనం చంపుకుంటూ పోతే ఇంకా వాళ్ళు బతకరు, మనం బతకరు. వాళ్ళు కొంతమంది బతుకుతారు కానీ మనం అందరం బతకం. సో ద రైట్ వే ఈజ్ అహింసావాదము. అహింసావాదం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు చెప్పిన మాటల్లోంచి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు చెప్పిన మాటల్లో అంత ప్రభావం ఉంది. పేతురు అటువంటి మాటలు ఎరిగినటువంటి వాడు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే స్వస్థతా బుద్ధిని నేర్చుకుంటున్నాం. మహాత్మా గాంధీ క్రైస్తవుడు కాకపోయినా స్వస్థతా బుద్ధిని నేర్చుకున్నాడు. మనం ఇంతమంది క్రైస్తవులమైనా కానీ ఇంకా మనకు స్వస్థతా బుద్ధి మనకు రావటం లేదు. హీలింగ్ వర్డ్స్, హీలింగ్ నేచర్, హీలింగ్ యాక్టివిటీస్, స్వస్థపరిచేటటువంటి ఆ యొక్క క్రియలు మనము ఈ లోకమందు చేయటానికి పేతురు పిలుస్తుంటున్నాడు. దయచేసి చూడండి, అక్కడ 3 విషయాలు చెప్పాడు. అక్కడ ఒకటి బుద్ధి మార్చుకోమన్నాడు, రెండవది మీ క్రియలు మార్చుకోమన్నాడు. బుద్ధి మార్చుకోవాలి. ఏ బుద్ధి?
మనకున్న బుద్ధి వక్ర బుద్ధి, కీచులాడే బుద్ధి, కొట్లాడే బుద్ధి, ఎదురు తిరిగే బుద్ధి, అసూయపడే బుద్ధి, చాడీలు చెప్పే బుద్ధి, కపట యోచనలు చేసే బుద్ధి, వీటినన్నిటిని మానుకుంటేనే స్వస్థ బుద్ధి వస్తుంది. స్వస్థ బుద్ధి అని 1,000,000 సార్లు రాస్తే స్వస్థ బుద్ధి రాదు. మనోళ్ళు అట్లా ప్రార్థన చేస్తారు, అట్లా పాటలు పాడతారు, కోటి స్తోత్రం దేవా అంటే స్తోత్రం 1,000,000 సార్లు ఏం కాదు దేవునికి. నీవు బలకాలే. అట్లా అంటే పరలోకంలో దేవదూతలందరూ కూడా కోటి పరిశుద్ధత అని కొంచెం రెస్ తీసుకునేటోళ్ళు. 1,000,000 పరిశుద్ధతలు అన్నాం కదా, 2,00,00,000 పరిశుద్ధతలు అన్నాం కదా, 10,00,00,000 పరిశుద్ధతలు అన్నాం కదా, కొంచెం పండుకొని లేద్దామని లేదు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడును మాట పలకాల్సిందే. 1,00,00,000 1,00,00,000 కోటి ఇవి అంత వాక్య సంబంధమైనవి కావు. స్వస్థ బుద్ధి అని మనం ఎన్నిసార్లు అనుకున్నా కానీ స్వస్థ బుద్ధి రాదు. ముందు వక్ర బుద్ధిని మనం తొలగించుకోవాలి. వీ నీడ్ టు క్రూసిఫై ఇట్. మనం దీన్ని సెలవు వేయాలి. బాగా వినాలి, ఎక్కువ విస్తరించి చెప్పండి దాని మీద. మనకు వాక్యం చూయించిన వక్ర బుద్ధి, దేవుడు ఒప్పుకోనటువంటి బుద్ధి ఏదున్నా సరే దాన్ని మనము సిలువ వేయాలి. క్రూసిఫైడ్ టు ద క్రాస్. క్రీస్తుతో కూడా సిలువ వేయాలి. దాన్ని సిలువ వేయటం అంటే ఏంది? దాన్ని చంపేయటం. క్రీస్తుతో కూడా అది చచ్చిపోవాలి, క్రీస్తుతో కూడా అది పాతి పెట్టబడాలి, క్రీస్తులో మనం తిరిగి లేవాలి. పునరుద్ధాన శక్తి అది, పునరుద్ధాన బలం అది. వీ నీడ్ టు రైజ్ అప్ టు ద న్యూ నేచర్ అండ్ దట్ నేచర్ ఈజ్ హీలింగ్ నేచర్. మనము స్వస్థ బుద్ధి గలవారమై మృతులలో నుంచి లేవాలి. అంతవరకు మనం మృతులమే. పౌలు చెప్తున్నాడు, మృతులలో నుండి లెమ్ము అని పిలుస్తున్నాడు. రైజ్ అప్ ఫ్రమ్ ద డెడ్. అరే మేమేడ చచ్చిపోయినాం, మేము మంచిగానే ఉన్నాం కదా, ఊపిరి పీలుస్తున్నాం, తిరుగాడుతున్నాం, అన్నం తింటున్నాం, పని చేసుకుంటున్నాం, చర్చికి వస్తున్నాం, బజార్లో మేము మా యొక్క పనులన్నీ చేసుకుంటున్నాం, మేము ఎక్కడ వచ్చామనుకుంటున్నారు. కానీ దట్స్ అ నేచర్ ఆఫ్ డెత్. మరణపు వాసన, అది చచ్చిపోయి వాసన. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని సమాధిలోనే ఉండనివ్వాలి. క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనకు స్వస్థత బుద్ధి ఎంతో అవసరమైనది. సో ఫస్ట్ వీ నీడ్ టు క్రూసిఫై దట్ నేచర్. మనకు దేవుడు ఏ నేచర్ ఇది వాక్య సంబంధమైంది కాదంటాడు, దాన్ని మనం క్రూసిఫై చేయాలి. అందరం, నేను కూడా, మనందరం కూడా. వెన్ గాడ్ షోస్ దిస్ ఇస్ నాట్ రైట్, వీ షుడ్ క్రూసిఫై ఇట్. అందుకే వాక్యాన్ని ఒక మంచి దైవజనుడు చెప్పాడు, యూజ్ ద వర్డ్ యాజ్ మిర్రర్ బిఫోర్ యూ యూజ్ యాజ్ ఎ సోర్డ్ అన్నాడు. రాసుకున్నారా? యూజ్ ద వర్డ్ యాజ్ ఎ మిర్రర్ బిఫోర్ యూ యూజ్ ఇట్ యాజ్ ఎ సోర్డ్. సోర్డ్ అంటే కత్తి, ఖడ్గం. వాక్యము ఖడ్గం వంటిది, వాక్యము సుత్తె వంటిది అని మనం చాలా మంచి మంచి మాటలు మనం చెప్పుకుంటాం, సంతోషమే. కానీ ఆ దైవజనుడు ఏం చెప్తున్నా అంటే, సుత్తెలాగా ఖడ్గములాగా ఇతరులను పొడవక ముందే నువ్వు ఏం చేయాలి? దాన్ని అద్దంలాగా చూసుకోవాలి. ఇంకా నువ్వు అద్దంలాగా చూసుకుంటే ఇంకా పొడవడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇతరుల యొక్క తప్పును ఎత్తి చూపడానికి చాలా సమయం ఉంది. సుత్తెలాగా మనం ఇతరులను పగలగొట్టడానికి చాలా సమయం ఉంది. అద్దంలాగా చూసుకోవాలి. వీ నీడ్ టు లుక్ అవర్ సెల్స్. నన్ను నేను చూసుకోవాలి, మిమ్మల్ని మీరు చూసుకోవాలి. వాక్యం అందుకే దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరికీ లేని భాగ్యం క్రైస్తవులకు దేవుడు ఇచ్చాడు. దట్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. నీ యొక్క మచ్చలను నువ్వు తొలగించుకుంటావు. నీ యొక్క ఆకృతిని నువ్వు మార్చుకోగలుగుతావు. నీ యొక్క స్వభావాన్ని నువ్వు మార్చుకుంటావు వెన్ యూ లుక్ డీప్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే వాక్యం చదవాలి. మీరు ప్రార్థన ఎంతసేపు చేస్తారో తెలీదు, వాక్యం ఎంతసేపు చదువుతారో తెలీదు. ఎంతసేపు చేస్తారు మొత్తం అంతా కలిసి? ఓ 10 నిమిషాలు అయిపోతుందా? బుడుబుడు 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 ఆమెన్. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, అన్నం తినాలి, తర్వాత ఏం చేయాలి? నీళ్లు తాగాలి. అవునా? అన్నం తినకుండా నీళ్ళు సరిపోదు,
నీళ్లు తాగకుండా అన్నం అరగదు. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానికి నువ్వు ఎంత ప్రాధాన్యతనిస్తే, ప్రార్థనకు నువ్వు ఎంత ప్రాధాన్యతనిస్తే దేవుడు నీకంత ప్రాధాన్యతనిస్తాడు. లర్న్ టు స్పెండ్ టైమ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. క్రీస్తు యొక్క పాదముల యొద్ద నేర్చుకోవటానికి మనము సమయాన్ని ఇవ్వాలి. సమయం ఉండదు. మనం లేచిన తర్వాత పనికి పోవాలి, కాలేజీకి పోవాలి, స్కూల్కి పోవాలి, అక్కడ ఇక్కడ పోవాలి. కాబట్టి ఆ పనులన్నీ జ్ఞాపకం వస్తాయి. ఈ పనులన్నీ జ్ఞాపకం రాకముందే లేవాలి. అండ్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 hour. అట్లీస్ట్ 1 hour. ఎంత? అట్లీస్ట్ 1 hour. మీ షెడ్యూల్ ఒకవేళ 5 గంటలకు స్టార్ట్ అయితే 4 గంటలకే లేవాలి. 4 గంటలకు స్టార్ట్ అయితే లేవాలి. దేవుని భాగం దేవునికి ఇవ్వకుంటే దేవుడు నీకు భాగం ఇయ్యడు. అది రాసి పెట్టుకోండి. గాడ్ ఈజ్ వెరీ క్లియర్. మీరు నా మాట వినలేదు కాబట్టి నేను మీ మాట కూడా వినను అంటాడు జకర్యా గ్రంథంలో. నేను పిలిచినప్పుడు మీరు వినలేదు కాబట్టి మీరు పిలువగా నేను వినను అన్నాడు. ఈజ్ సో కండిషనల్. మనం ఏమనుకుంటాం, ఇంత ప్రార్థన చేస్తున్నా ఆడుండడు దేవుడు, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత చర్చికి పోతున్నా, ఇంత వాక్యం వింటున్నా, నీవు దేవుని మాట విన్నావా? దేవుని స్వరాన్ని విన్నావా? దేవుని యొద్దకు వచ్చావా? వి నీడ్ టు చెక్ ఇట్. ప్రియ దేవుని బిడ్డలారా, 2 విషయాలు అక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు? మన బుద్ధి మారాలి, తర్వాత మన క్రియలు మారాలి. చూడండి, ఒకటొకటి మనం చూసుకుంటూ పోదాం. 8వ వచనంలో ప్రేమ గురించి చెప్తున్నాడు. హీస్ టాకింగ్ అబౌట్ లవ్. ప్రేమ. నంబర్ 1, మనము ప్రేమ సంబంధులము. వీఆర్ పీపుల్ ఆఫ్ లవ్. గాడ్ ఈజ్ లవ్ అని మనం చెప్తాం. అంతవరకు చాలా బాగుంది. ఆ తర్వాత ఏం బాగుండదు. ఇది ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఈజ్ నాట్ సీన్ ఇన్ us. మన లోపల కనబడదు. మన లోపల ఉంటే సంతోషం, కొంచెం కొంచెం కనిపిస్తుంటే సంతోషమే. కానీ దేవుని ప్రేమ అన్ని విషయాల్లో మనలో బహిర్గతం కావాలి. దేవుని ప్రేమ మన లోపల కనబడాలి. యోహాను రాసిన పత్రికలో భలే చెప్తాడు చూడండి. యోహాను రాసిన పత్రిక 1 యోహాను 4వ అధ్యాయం. 1 యోహాను 4వ అధ్యాయం 7 నుంచి ఉన్న వచనాలన్నీ ప్రేమ గురించి ఉన్నాయి. 7 నుంచి 21 వరకు గల వచనం మీరు ఇంటికి పోయినాక చదవండి. కొన్ని మాత్రమే మనం దీంట్లో చదువుదాం. 11వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము. ఇట్స్ ఏ కండిషన్. బాగా వినాలి, ఇది కండిషన్, ఆప్షన్ కాదు. ఇట్స్ ఏ కండిషన్. ఇది షరతు. ఖచ్చితంగా ప్రేమించాలి. దేవుడు ప్రేమ ఉన్నాడు అని చెప్తే మాటలను బట్టి కాదు, మన క్రియలను బట్టి లోకం మనల్ని క్రీస్తును ఎరుగుతుంది. ఒక ఆయన అన్నాడు, అన్యులంట దేవుని వాక్యాన్ని చదవకముందు దేవుని బిడ్డలను చదువుతారంట. వాళ్ళని చూస్తారు, వాళ్ళ ప్రవర్తన చూస్తారు, వాళ్ళ మాట తీరు చూస్తారు, వాళ్ళ క్రియలను చూస్తారు, వాళ్ళ యొక్క స్వభావాన్ని చూస్తారు, వాళ్ళ ఎటువంటి నేచర్ వాళ్ళలో ఉంది చూస్తారు. దాన్ని బట్టి ఓహో ఈ నేచర్ మాకు చాలా అవసరమని వాళ్ళు నేర్చుకుంటారు. ఒక అమ్మాయి అన్నది, రేష్మ అని, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 70% బర్న్ట్ కేస్. ఆ అమ్మాయి అన్నది, తుమ్ క్రిస్టియన్స్లో కితనా మొహబ్బత్ లోగ్ హే సాబ్ అన్నది. వీరెంత మంచి ప్రేమ గల వాళ్ళు. నర్సులు వచ్చి పలకరించిపోతారు, క్రిస్టియన్ డాక్టర్లు వచ్చి పలకరిస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు వస్తారు, వాళ్ళ డ్యూటీ చేసిపోతారు. కానీ వచ్చినప్పుడు పలకరించిపోతారు, మళ్ళీ పోయేటప్పుడు కూడా పలకరించిపోతారు. వాళ్ళు అవసరం లేదు, డ్యూటీ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇంకంతే అక్కడి నుంచి అక్కడ. కానీ కితనే మొహబ్బత్ లోగ్ హే సాబ్, ఎంత ప్రేమ గల వాళ్ళు. దేవుని బిడ్డలారా, నాకు చాలా మంచిగా అనిపించింది. మంచి సాక్ష్యం మంచిగా ఉండాలి.
మనల్ని బట్టి క్రీస్తును ప్రజలు ఎరుగుతారు. ఆ పాప ఏమన్నా తెలుసా? यीशु के बारे में मुझे कुछ सुनाओ साहब అన్నది. యేసు విషయమే నాకు కొంచెం చెప్పండి సార్ అని చెప్పింది. ఎందుకు? బికాస్ హీ సా ద లవ్ ఇన్ దెమ్. కొంతమందిలో ప్రేమ కనిపించదు. ఒకసారి ఒక బస్సులో ఎక్కాను, ఒక ఆమె ముగ్గురు కూర్చున్న సీట్ మధ్యలో కూర్చున్నది. ముఖం చూడగానే అనుకున్నా బొట్టు లేదు, క్రిస్టియన్, ఎవరో ఈమె అనుకున్నాను. నా సీట్లో నేను కూర్చున్నాను. 2 సీట్లు పట్టుకొని కూర్చున్నది. ఎవరో ఒక ఆమె పల్లెటూరు ఆమె వచ్చింది. బట్టలు కొంచెం మాసిపోయి ఉన్నాయి, ముసలామె ఎక్కింది. కూర్చొనిస్తలేదు, దుబ్బేస్తుంది. వెనక సీట్లో ఎవరో ఒక బొట్టు పెట్టుకున్నామంది, ఆమె పక్కకు జరిపి ఆమె కూర్చోబెట్టుకుంటుంది. ప్రేమ ఎక్కడుంది? ప్రేమ ఎవరి లోపల ఉండాలి? ప్రియ దేవుని బిడ్డలారా, సమ్ టైమ్స్ మన నేచర్ క్రీస్తును చూపించకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. నాదొక ఒకసారి ఒక వాక్యోపదేశకుడు వచ్చాడు. రాత్రి 10 అయింది. ఆయనను భోజనం చేపించి కారు ఎక్కించేసరికి, బస్సులు లేవు అప్పుడు, కార్లు ఎక్కించి కార్లో కూర్చోబెట్టు. కారు అంటే ట్యాక్సీ కారు కదా, అందరిని ఇరికిచ్చి కూర్చోబెడతారు. ఈయన కూర్చున్నాడు వెనక సీట్లో. ముందర సీట్లో కూర్చుంటే ఎవరు వచ్చిందని లేపి వెనక సీట్లో కూర్చోబెట్టాడు. వెనక సీట్లో కూర్చోడు. వెనక సీట్లో 5 మందిని కూర్చోబెట్టాడు. 5 మందిని కూర్చోబెడితే ఈయన కిటికీ దగ్గర కూర్చున్నాడు. పూర్తికి ఇట్లా జరిగి కూర్చున్నాడు. అసలు ఏం లేదు, కేవలం కూర్చోవడానికి కొంచెం స్థలం మాత్రమే ఉంది. అటు జరిగి కూర్చున్నాడు. నేను అన్నాను, అలా దిగితే వేరే వెహికల్ ఉంటే చూస్తే పోదాం కదా అంటే, లేదు నేను ఇట్లనే పోతాను, ఏం పర్లేదు, నేను పోతాను, కూర్చుంటాను అన్నాను. ఈయన కూర్చొని ఈయన ఆ 4 వ్యక్తులకు ఇచ్చిన ఆ యొక్క ఏమంటారు స్థలాన్ని బట్టి ఈయన కారు దిగే లోపల ఈయన క్రైస్తవుడని క్రీస్తు యొక్క వాక్యం కొంత విన్నారు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? అవర్ నేచర్ షోస్ హూ వి ఆర్. నీ పైసలు ఉండొచ్చు, నీకు పలుకుబడి ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, కానీ నీ స్వభావము క్రీస్తు స్వభావం కనబడుకుంటే, నీ ప్రేమ క్రీస్తుకు సంబంధించిన ప్రేమ కనబడకుంటే ఈ లోకము క్రీస్తు యుద్ధకు రాలేదు. రాకపోవటానికి కారణం ఎవరైతారు? మనమే, నేనే, మీరే. వింటున్నారా? వీ నీడ్ టు చేంజ్ ఇట్. ఇది మనం చేంజ్ చేసుకోవాలి, డ్రాస్టిక్గా చేంజ్ చేసుకోవాలి. అవసరమైతే అపొస్తలుడైన పౌలు అంటాడు, మీ సొత్తులను అపహరించబడనిచ్చుట మేలు కాదా అంటాడు. ఎవడైనా వచ్చి మీ సొత్తును అపహరిస్తుంటే పోతే పోన్లే, వాడు క్రీస్తుని నమ్ముకుంటే చాలు అన్నట్టు విడిచిపెట్టాలనంట. క్రీస్తు కొరకు సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి దైవజనులు ఆత్మలను సంపాదించారు. దే ఎర్న్డ్. క్రీస్తు విడిచిపెట్టాడు ఇంకా వాళ్ళని. మీరు పోగొట్టుకున్నారా? అవకాశాలను పోగొట్టుకున్నారా? మీకున్నటువంటి ప్రయారిటీస్ను పోగొట్టుకున్నారా? ఒకరి కొరకు సమర్పించుకున్నారా? మీ సమర్పణను బట్టి దేవుడు మీకు బహుమానం ఇస్తాడు. మీరు చేసిన సమర్పణను బట్టి క్రీస్తు తానెవరో ఆ వ్యక్తికి బయలుపరుస్తాడు. యు ఆర్ మేకింగ్ 2 సక్సెసెస్. 2 విజయాలు సాధిస్తున్నావు. ఒకటి, ప్రస్తుతం నీకున్న అవకాశం పోయింది. రెండవది, నీ ఉన్నదాన్ని సమర్పించుకున్నావు, కానీ దేవుడు నీకు కలగచేయబో ఆశీర్వాదం అది 2 అంతలుగా ఉంటుంది. నీ ద్వారా ఒక ఆత్మ క్రీస్తు యుద్ధకు రావటం అది ఎంతో మేలైందిగా ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, ప్రేమ కలిగి మనం జీవించడం నేర్చుకోవాలి. దయచేసి చూడండి, యోహాను పత్రిక 4లో యోహాను రాస్తుంటున్నాడు. 1 యోహాను 4 కిందికి రండి. 2-3 మాటలు మనం చదువుదాం, ఎక్కువ సమయం లేదు. ప్రేమ కలిగి జీవించటాన్ని దేవుని వాక్యంలో యోహాను నేర్పిస్తున్నాడు. 12వ వచనం, ఏ మానవుడు ఇప్పుడున్న దేవుడిని చూచి ఉండలేదు. మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. అది అండర్లైన్ చేసుకోండి. గాడ్ డ్వెల్స్ ఇన్ us. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, కీరవాణి చెప్పాడు. కీరవాణి తెలుసు కదా, మనకేం పెద్ద తెలియదులే. అంటే ఒక మంచి ఏమంటారు సినీ ఫీల్డ్లో ఎవరైనా, ఎస్, ఆయన ఏం చెప్తున్నాడంటే, మనుషుల హృదయాల్లో ఉండే దేవుడు నేను ఎక్కడ వినలేదు, బైబిల్లో విన్నానని చెప్పాడు. వన్ హూ క్యాన్ బి ఇన్సైడ్ యూ. దేర్ ఈజ్ నో రిలిజియన్ దట్ క్యాన్ టాక్ అబౌట్ ఎ గాడ్ హూ క్యాన్ అబైడ్ ఇన్ యూ.
నీలో నీతో నీ హృదయంలో ఉండగలిగిన దేవుని చెప్పిన మతం ఏది లేదు ఇన్ ద బైబిల్లో ఉంది. ఏమంటున్నా, ఎంత బాగుంది చూడండి అమ్మా. దేవుడు మన యందు నిలిచి ఉండును. మనం ఏమనుకుంటున్నాం? మనము నిలిచి ఉన్నాం అనుకుంటున్నాం, దేవుడు మన యందు ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ దాని రిజల్ట్ ఏందో తెలుసా? దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు అనడానికి రిజల్ట్ ఏంటంటే, చెప్పండి, ప్రేమ. మీరు బాగా చదివిన అనడానికి రిజల్ట్ ఏంది? ఎగ్జామ్లో మంచి మార్క్ తెచ్చుకోవాలి, మంచి స్కోర్ తెచ్చుకోవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. బలి చదివిన రాబాయ్ అంటారు. నీట్ 67 విద్యార్థుల గురించి మాట్లాడకండి. యాక్చువల్గా జనరల్గా ఉండే సిచ్యుయేషన్స్లో ఒకరు మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నారంటే బికాజ్ దే రెడ్ వెల్, మంచిగా చదువుకున్నారు, మంచిగా చదివారు. దేవుడు మనలో నివసించి ఉన్నాడని అందరూ నమ్ముతాం, చాలా సంతోషం, మంచిది. కానీ ద అవుట్పుట్, బయటికి కనిపించాల్సింది ఏంటంటే ప్రేమ. మన మాటలు, క్రియలు, స్వభావం 3 రాసుకోవాలి. మాటలు, క్రియలు, స్వభావం. అన్ని చోట్ల మనం మాట్లాడలేము, అన్ని చోట్ల క్రియారూపకంగా మనం పనిచేయలేము. ఉన్నాయి నీ దగ్గర 100 రూపాయలు, ఎంతమందికి ఇస్తావు? నీకు కూడా కావాలి కదా. కాబట్టి క్రియారూపకంగా అన్ని చోట్ల దేవుని ప్రేమ కనబడదు, కానీ స్వభావ రీతిగా దేవుని ప్రేమ చూపించడానికి అవకాశం ఉంటుంది. స్వభావ రీతిగా యూ కెన్ హెల్ప్. మాదొక ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్ ఉండేవాడు, ఏం పేరు ఉంది, థామస్ ఏదో ఉండే. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఇక్కడ మా ఇంగ్లీష్ సర్వీస్ జరిగిస్తుంటే మా వద్దకు వచ్చేవాడు. కేరళ అబ్బాయి, ఏదో తన పని తను చేసుకునేవాడు. దేవుని ప్రేమ గురించి చాలా నేర్చుకునే అబ్బాయి చేసిన విషయము నేనే ఆశ్చర్యపోయాను, నేనే చేయలేన్నాడు. ఏం చేశాడు తెలుసా? ఇవ్వడానికి పెద్ద పైసలు లేవు, చెప్పటానికి ఆ పిల్లల దగ్గర వాక్య సంబంధమైన జ్ఞానం పెద్దగా లేదు. ఏం చేసిండంటే న్యూటౌన్లో పోయిండు. న్యూటౌన్లో పెద్ద చెట్టు ఉంటుండే, ఆడ చెట్టు కింద ఒక పిచ్చోడు కూర్చొని ఉంటుండే. అంత జొల్లంతా గార్చుకొని, గడ్డమంతా, ఆ చుట్టుముట్టు ఈగలు, అంత బట్టలన్నీ ఖరాబ్ చేసుకొని అటువంటి వ్యక్తి దగ్గరికి పోయి ఆ వ్యక్తిని తన సైకిల్ మీద కూర్చోబెట్టుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉండేవాళ్ళంట. ఆడికి తెచ్చి ఆయన గడ్డమంతా గురిగి, ఆయనకు తన సబ్బుతోటి స్నానం చేపించి, తన టవల్తోటి తుడిచిన కదా టవల్ వాడేసి, సబ్బుతో వాడిన కదా సబ్బు వాడేసి కాదు. హీ రిలేటెడ్. నేను వాడే సబ్బే అతనికి వాడతా, నేను వాడే టవలే అతనికి వాడతా, నేను వాడే నీళ్ళే అతనికి వాడతా, నేను వాడే బకెట్, జగ్గు అన్నీ అతనికి వాడతా. సో అతనికి మంచిగా గుండు కొట్టి, ఏమంటారు, గడ్డంగికి మంచిగా బ్రష్ చేపించి, తన బట్టలు కొత్త ఒక జతల్లో ఒక మంచి జత అతనికి వేపించి, అతనికి తినబెట్టి తీసుకొని పోయి ఏ చెట్టు కింద ఉన్నాడో మళ్ళీ ఆ చెట్టు కిందనే దించి వచ్చాడు. పరేషాన్ అనమాట. అక్కడ ఉన్నటువంటి సాహెబులు అందరు చుట్టూ నిలబడి చూస్తున్నారు. 10-15 మంది నిలబడి చూస్తున్నారు. హమ్ కభీ నహీ కరే ఐసా, హమ్ కభీ నహీ కరే. ఏందమ్మది? దేవుని ప్రేమ. ఆ రూమ్మేట్ కూడా టీచరే. ఆ రూమ్మేట్ అన్నాడంట, ఇంత గలీజ్గాని పట్టుకొచ్చి ఏంది అంతా ఇట్లా చేస్తున్నావు, చల్లనాడు, నేను రూమ్లో ఉన్నాను. నేను రూమ్లోకి వెళ్ళి ఎలగొట్టేసిండు. ఎలగొడితే పోయి మళ్ళీ వేరే దగ్గర ఉన్నాడు. కానీ ప్రేమ చూయించే విషయంలో నేను అనుకున్నాను, ప్రభు ఇది నీ ఆత్మకార్యమే కానీ ఇది మనుషుల వల్ల కాదు. మ్యాన్ కెనాట్ డూ. ఒక మనిషి వెళ్ళి చేయలేడు. స్వభావం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ చెప్పండి, మాటల ద్వారాను, క్రియల ద్వారాను, స్వభావ రూపంగా కానీ మనలో కనబడ్డప్పుడే ఎవరుంటారు మన లోపల? దేవుడు. ఎక్కడుంటాడు? మనలో నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనలో నిలిచి ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే దేవుని ప్రేమ బయటికి కనబడాలి. 3 కనబడాలి. మాటలోను, క్రియలోను, స్వభావంలోను దేవుని ప్రేమ కనబడాలి. తర్వాత రండి నెక్స్ట్.
మొదటి పేతురు 4వ అధ్యాయం ప్రేమ. రెండవది పదవ వచనం, దేవుడు నానా విధమైన కృపా విషయం మంచి గృహ నిర్వాహకులై ఉండడి అని చెప్తుంటున్నాడు. గృహ నిర్వాహకత్వము, స్టీవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వము రాసుకోండి. స్టీవర్డ్షిప్, గృహమును నిర్వహించటం. గృహం నీది కాదు, చర్చి ఎవరిది కాదు. ఎవరిది? దేవుంది. ఇట్స్ గాడ్స్, ఇది దేవుంది. దీన్ని నిర్వహించడానికి మేమున్నాం, నిర్వహించడానికి మీరంతా ఉన్నారు. వీఆర్ మేనేజింగ్, వీఆర్ నాట్ ఓనింగ్. దీన్ని మనం నాది అని చెప్పుకునే అవకాశం ఎవరికి కూడా లేదు. ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని ప్రజలు ప్రార్థన చేసుకుని ప్రార్థనా మందిరం. ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి మనల్ని ఏమంటున్నాడు అంటే గృహ నిర్వాహకులై ఉండుడి అంటున్నాడు. గృహ నిర్వాహకత్వం మనం నేర్చుకోవాలి చాలా. స్టీవర్డ్షిప్ మనం అందరం కూడా, ఒకటి చర్చ్ గురించి నేను చెప్తున్నాను, కానీ ముందు మీ పర్సనల్, మీ వ్యక్తిగతంగా, ఒకటి మీ శరీరమునకు మీరు గృహ నిర్వాహకులు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీ శరీరం నాది అనుకోకండి. ఇది నా శరీరము, ఇది నా ఇష్టము, ఇది నాది, నా ప్రాణము, నా దేహము, నా వస్త్రము, నాది. నథింగ్ ఈజ్ యువర్స్. ప్రాణం పోతే అప్పుడు తెలుస్తుంది ఎవరెవరిదో. కాబట్టి యువర్ లైఫ్ ఈజ్ నాట్ యువర్ ఓన్. నీ జీవమే నీది కాదు, నీ దేహం నీది కాదు. దేహం మట్టిది, మట్టికి పోతుంది. జీవము దేవుడు అనుగ్రహించు, ఆయనకు సన్నిధికి కొనిపోబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నీ పైన ఎటువంటి అధికారము లేదు. మాట్లాడొద్దు. నీకు నీ పైన ఎటువంటి అధికారము లేదు. యు ఆర్ ఓన్లీ స్టీవర్డ్. మన యొక్క శరీరాలకు మనం గృహ నిర్వాహకులమని మొదట నేర్చుకోవాలి. మనం గృహ నిర్వాహకులం. సో దీన్ని నేను చక్కగా మెయింటైన్ చేయాలి. మంచిగా స్నానం చేయిస్తాం, మంచిగా బట్టలు వేసుకుంటాం, మంచిగా నీట్గా పెట్టుకుంటాం, ఆరోగ్యంగా పెట్టుకుంటాం. ఇది ఒకటి మీ ఫిజికల్. అలాగే మీ ఆత్మకు మీరు గృహ నిర్వాహకులు. ఈ ఆత్మను దేవునికి అప్పగించి, దేవుని చేతిలో ఉంచి, దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవాన్ని భద్రంగా కాపాడుకోమంటాడు. దేవుడు నీకు ఇచ్చిన జీవమును భద్రంగా కాపాడుకొనుము అంటున్నాడు. భద్రం కాపాడుకోవాలి. ఎందుకు? ఒకనాడు ఆ గృహ నిర్వాహకుడు వస్తాడు. వచ్చి, బిడ్డ, ఏది నేను నీకు ఇచ్చిన శరీరం, ఏది నీకు ఇచ్చినటువంటి జీవం, ఏది నీకు ఇచ్చిన ఆత్మ, ఎంత ప్రశస్తంగా కాపాడుకున్నావు, ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నావు. మనం అంతా పాడు చేసుకుంటున్నాం శరీరాలను కదా. ఇష్టం వచ్చింది తినబెడతాం, ఇష్టం వచ్చినట్టు మారుతాం, ఇష్టం వచ్చినట్టు మన యొక్క అలవాట్లు. చాలామంది మనం అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. చాలామంది తాగుతారు, చాలామంది గుట్కాలు, సిగరెట్లు, ఇలా అనేకమైన అలవాట్లు, లోక అలవాట్లు. ఒకవేళ మనకు అటువంటి అలవాట్లు లేకపోవచ్చు, కానీ మనం తినే ఆహారాలు కూడా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం మీరు ఇంటికి వెనుక చదవండి. జట్టి అయిన వాడు, వ్యవసాయకుడు, పోరాడువాడు, వీరి గురించి రాస్తూ వారు ఒక నియమం చొప్పున బ్రతుకుతారు. జట్టి అంటే స్ప్రింటర్. ఒక ఆటల పోటీలో పాల్గొనేటటువంటి వాడు ఒక కఠినమైన నియమానికి లోబడి ఉంటాడు. మనం తిన్నట్టు అట్లా తినడు. ఆయన అంటాడు, నా శరీరానికి ఇది బరువు అవుతుంది. మనం చూస్తాం కదా, ఆ జిమ్నాస్టిక్ చేసే వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ శరీరం ఎంత లైట్గా ఉంచుకుంటే పోల్ వాల్ట్, ఆ పోల్ పట్టుకొని ఎగిరి ఆ పైనుంచి అంత పైనుంచి అవతలికి దుంకుతారు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది వాళ్ళ ఆహార నియమ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారు. అందరు తిన్నట్టు కేకులు, బర్గర్లు, పిజ్జాలు, మటన్లు, చికెన్లు అన్నీ తినేస్తే వాళ్ళు ఆ ఆటకు పనికిరారు. వ్యవసాయకుడు తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే వ్యవసాయానికి పనికిరాడు. ఒక సైనికుడు తన ఇష్టం వచ్చినట్టుగా తిండి తింటే దానికి పనికిరాడు. అందుకే ఒక మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారం వాళ్ళకి ఆహారం ఉంటుంది. ఇష్టం వచ్చినంత తినడానికి లేదు, బయటి వస్తువులు తినడానికి లేదు. వాళ్ళు ఏమి తినాలో అది మిలిటరీ డిసైడ్ చేస్తుంది. వీళ్ళు ఇదే తినాలి అనేది డిసైడ్ చేస్తుంది. నేను మిలిటరీ క్యాంటీన్లో ఒకసారి తిన్నా. ఇడ్లీలు పెడతారు,
మస్తు ఇడ్లీలు పెడతారు, మీ ఇష్టం వచ్చినా తినమంటారు. కానీ ఇడ్లీలు మనకున్నటువంటివి కావు. ఎన్నైనా తినండి అంటారు. మనం అనుకుంటాం అమ్మో బాగా ఆకలి అవుతుంది, ఒకటేసారి ఒక 8-10 లేపొచ్చు అనుకుంటాం. కానీ 2 తినేసరికి మస్తు అయితే తినబుద్ధి కాదు. మా అమ్మ ఇవేమి ఇడ్లీలు తింటాము, రుచి లేకుంటాయి, పచ్చి లేకుంటాయి, ఏం బాగుండవు. ఏదో కడుపు కాలుతుంది కాబట్టి గబగబా నోట్లో కొంత వేసుకోవడానికి మనం తింటాం. ఆసుపత్రులు కూడా అంతే కదా, పేషెంట్స్కి ఇచ్చే ఆహారము ఎంత సతుకుంటుందో, ఎంత రుచి లేకుండా ఉంటుందో. వాళ్ళు ఎందుకు ఇస్తారు అట్లా అంటే, నువ్వు ఫుల్గా డచ్చిగా తిని గుర్రు పెట్టి పడడానికి కాదు. యువర్ బాడీ షుడ్ బి యాక్టివ్. మనం మంచిగా ఉండాలని కొన్ని నియమాలు దేవుడిచ్చాడు. జట్టి అయిన వానికి, వ్యవసాయకునికి, సైనికునికి నియమాలు ఉన్నాయి. అలాగే దేవుని యొక్క గృహ నిర్వాహకునికి కూడా దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు. యజమానుడు వాడుకొని అర్హమైన పాత్రగా ఉండమన్నాడు. మాకు అర్హమైన పాత్రగా ఉండాలి, చిల్లులు పడ్డ పాత్రగా ఉండొద్దు. ఒక కుండ కొంచెం కనుక పర్రె వారితే ఏమవుతుంది, మొత్తం నీళ్ళని పోతూ ఉంటాయి. వెన్ లైఫ్ బ్రేక్స్, వెన్ దెర్ ఈజ్ ఎ హోల్, ఒక పెద్ద నావ చిన్న చిల్లు పడ్డది కదా అనుకుంటే, పోనీలే అనుకుంటే ఏమవుతుంది, అది మెల్లమెల్లగా ముంచేస్తుంది. గృహ నిర్వాహకులు తమ శరీరమును ఆత్మను బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వింటున్నారా? వీఆర్ ఆల్ స్టీవర్డ్స్. క్రైస్తవుడు స్టీవర్డ్. క్రైస్తవేతరులు మనకు తెలియదు, ఇంకా వాళ్ళ ఇష్టం ఏమైనా కానీ క్రైస్తవులు దేవుడు అనుగ్రహించిన నియమాలకు లోబడి బ్రతకాలి. ఇశ్రాయేలులకు దేవుడు కొన్ని కట్టడలు ఇచ్చాడు. మీరు గిట్టలు చీలనటువంటి ఆ యొక్క పశువులను మీరు తినకూడదు అన్నాడు. గిట్టలు చీలన్నటువంటి అంటే ఏమంటారు, నానా రకాలైనటువంటి అడవి జంతువులు, పెంచుకునే జంతువులు అన్నీ తినకూడదు. మీరు తినాల్సినవి ఇవే. తినే దాంట్లో కూడా కొవ్వును, ఆంత్రములను మీరు తీసి దాన్ని పక్కకు పెట్టాలి. మీరు మేలైన తినాలి, మంచి తినాలి, శ్రేష్టమైనది తినాలి. మంచి గోధుమ పంట చేత నేను నిన్ను తృప్తిపడుతున్నాను దేవుడు అన్నాడు. నో, వెన్ గాడ్ గివ్స్, హీ గివ్స్ ద బెస్ట్. మంచిది ఇస్తాడు. మంచి ఆహారం ఇచ్చాడు ఆకాశం నుంచి. ఏమంటారు దాన్ని? మన్నా అంటారు. ఇశ్రాయేలీలు ఆ అరణ్యములో తిరగడానికి వాళ్లకు బలం కావాలి, మంచి ప్రోటీన్ ఫుడ్, మంచి విటమిన్ ఫుడ్ కావాలి. వాళ్ళు అలకగా నడవాలి, వాళ్ళు చక్కగా తిరగాలి. కాబట్టి వాళ్ళకి నేను పైనుంచి ఆహారం కురిపించి ఆ తెల్లని కొత్తిమీర గింజల వంటి ఆహారం ఇస్తే ఇశ్రాయేలు అందరూ కూడా పొద్దున్న లేచి గునుగుతూ ఉన్నారు. ఎప్పుడు ఇదే తినాలన్నా, తెల్లగుంది, పాలిపోయినట్టుంది, రుచి లేకుండింది, ఒకటే తినాలి, రాత్రి అదే పొద్దునదే, రాత్రి అదే పొద్దునది, ఎంతగానో తినాలి. ఈ దేవుడు ఇట్లనే ఇస్తాడా? అక్కడ చూడు, ఐగుప్తులో మేము మంచి మాంసం తింటుంటిమి, ఉల్లిపాయలను తింటుంటిమి, కీరకాయలను తింటుంటిమి. ఈడొచ్చి కొత్తిమీర గింజలను తిందుమా, తెల్లని మన్నాను తిందుమా? దేవుడు ఇశ్రాయేలు నడవడానికి మంచి ఆహారం ఇస్తే, లేదు మేము బాగా తిని నిద్రపోతాం, మాకు ఆహారం కావాలి. అందుకే దేవుడు ఏం చేశాడు? కావాలి నా ఆహారం, చలో పూరేళ్ళను రప్పించాడు. పూరేళ్ళు వచ్చినప్పుడు ఆ పూరేళ్ళన్నీ వచ్చి ఆ పాలెంలో వాలినప్పుడు పూరేళ్ళను వాళ్ళు మంచిగా తలాయించుకొని, ఏంచుకొని, వండుకొని మంచిగా తినేశారు. ఇది తిండి అంటే అని మంచి గొర్రె అనుకుంటాడు, మంచిగా బ్రేవ్ అనుకుంటా తింటా ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంట? వారు తినుచుండగా మాంసపు వారి పళ్ళ సందులలో ఉండగానే దేవుని కోపం వారి మీద రగులుకున్నది. నములుతున్నారు, మంచిగా నోట్లో పెట్టి నములుతూ ఉన్నారు. ఓ ఎంత రుచికరమైన ఆహారం, నేను నమ్మున్నంత మన్నా తిన్నాం, ఇది చూడు ఎంత బాగుంది, మంచిగా మసాలాలు వేసి వండుకున్నాం, మంచి ఫుడ్ తింటున్నాం అని మంచిగా నములుతూ ఉంటే దేవుని యొక్క ఉగ్రత వారి మీద రగులుకున్నది. అరణ్యంలో వారు నశించిరి. దేవుడు ఇచ్చింది కాకుండా దేవుని వేధించి తెచ్చుకున్నది నాశనానికే. బాగా నేర్చుకోవాలి మనం. ప్రియ దేవుని బిడ్డలారా, గృహ నిర్వాహకునికి కొన్ని నియమాలు దేవుడు ఇచ్చాడు. మీరు ఇలా ఉండాలి, వీటిని వద్దు, ఇవి నిశ్చితమైనవి. ఈ ఆహారం నిశ్చితమైనది, ఈ క్రియలు నిశ్చితమైనవి,
ఈ మాటలు నిషిద్ధమైనవి, ఈ పనులు నిషిద్ధమైనవి, మీరు ఇవి చేయండి. ఉపవాసాన్ని నిషిద్ధం అనలేదు, ఉపవాసం చేయండి అన్నాడు. పెళ్లి కుమారుడు వారి మధ్యలో నుంచి ఎత్తబడినప్పుడు వారు ఉపవాసం ఉంటారు. సంఘం ఉపవాసం ఉండాలి, సంఘం ప్రార్థన చేయాలి, సంఘం వాక్యం చదవాలి, పాటలు పాడాలి. కీర్తనకారుడు అంటాడు అనేకమైన కీర్తనలు పాడు అంటాడు, మస్తు పాటలు పాడండి అంటాడు. మనం 3 పాటలు పాడేసరికి ఇంకా ఎవరు రానే రారు. ఇంకా పాటలు పాడండి పాడండి పాడండి, పాడేటోళ్ళని చూస్తే వచ్చేటోళ్ళకి ఏమనిపిస్తామో ఇంకా పాటలే పాడుతున్నారా? ఆడ చర్చిలో చెప్పుకుంటారు చాలామంది, వాక్యం స్టార్ట్ అయిందా? స్టార్ట్ కాలేదు, ఇంకా పాట పాడుతున్నారు, ఎవరు స్పెషల్ సాంగ్ అంట పాడుతున్నారు. ఓహో, అదైనాక వస్తారే. పాటలు ఇష్టం లేదు, ప్రార్థన ఇష్టం లేదు. మీకోసం ప్రార్థన చేస్తున్నాం, ఆమెను అనడానికి మీరు లేకపోతే మీకు ఎట్లా ప్రార్థన వర్తిస్తుంది? ఆమె రైట్? మీ నెత్తి మీద నేనే కాదు ఏ పాస్టర్ని చెయ్యి పెట్టి ఎందుకు ప్రార్థన చేస్తారంటే యువర్ ప్రజెన్స్ ఈజ్ నీడెడ్. చాలామంది అడుగుతారు, కొంతమంది కొత్త వ్యక్తులు క్రీస్తుని కొత్తగా నమ్ముకున్న వాళ్ళు అడుగుతారు, సార్ ఆ ఊర్లో మా వాళ్ళు బాగలేరు, ప్రార్థన చేయండి. చేస్తాం, కానీ ఇది చాలా డిస్టెంట్ ప్రేయర్. కానీ వెన్ యూ కమ్, వెన్ యూ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్, వెన్ యూ టేక్ ద బ్లెస్సింగ్స్ డైరెక్ట్లీ, దట్స్ డిఫరెంట్. అది వేరు. దేవుని బిడ్డలారా, మనం కనబడాలి, దేవుని సన్నిధిలో మనం కనబడాలి. మీ కానుక కాదు, మీరు కావాలి. మీరు సజీవ యాగంగా సమర్పించుకున్నాడని అపోస్తలుడైన పౌలు రోమపత్రికలో చెప్తున్నాడు. మీ శరీరములను సజీవ యాగంగా సమర్పించుకొనుడి, రోమపత్రిక 12:2 చెప్తున్నాడు. మనం సజీవ యాగంగా సమర్పించుకోవడానికి మందిరానికి రావాలి. ఇండ్లలో కూర్చొని యూట్యూబ్స్లా ఫేస్బుక్లల్లా వాక్యాలు వింటూ అది దట్స్ ఓకే, దట్స్ డిఫరెంట్. అవన్నీ పార్షియలే, చాలా డిస్టెంట్ ప్రేయర్స్. మీకు అవకాశం లేనప్పుడు, అది మీకు అవకాశం లేనప్పుడు సెల్ ఫోన్లో మీకు వాక్యం చదువుకోవచ్చు. కానీ మీకు చేతిలో బైబిల్ ఉండి వాక్యం చదువుకుంటే అది తప్పు. అది నేను ఒకసారి మా ఫ్యామిలీ ప్రేయర్లో నేను సెల్ ఫోన్లో ఉన్న వాక్యం నేను తీసి చదువుతా ఉంటే మా నాన్న అన్నాడు, అది పక్కకు పెట్టు, బైబిల్ తీసుకో, బైబిల్లో ఉన్న చదువు. ఎస్, అట్లా అంటే మన కోపం వస్తుంది కదా. నాకు కూడా కొంచెం వచ్చింది, కానీ అరే ఈ సేయింగ్ రైట్ అని చెప్పేది కరెక్టే కదా. మనం బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి, సెల్ ఫోన్ చదవడం కాదు. కాబట్టి వీ నీడ్ టు లెర్న్ ఇట్, మనం నేర్చుకోవాలి. కొన్ని గద్దింపులు కొంచెం కష్టమైన మనం నేర్చుకోవాలి. గృహ నిర్వాహకత్వం గురించి అపోస్తలుడైన పేతురు చెప్పాడు. దేవునికి స్తోత్రం. 3వ చెప్పుకొని మనం ముగించుకుందాం. దయచేసి కిందికి రండి. 11వ వచనంలో పేతురు చెప్తున్నాడు, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టుగా బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను. ఉపచారం మొదటిది ప్రేమ, రెండవది గృహ నిర్వాహకత్వము, మూడవది ఉపచారం, సర్వీస్. మనం ఉపచారం చేయటానికి ఈ లోకమందు దేవుడు మనల్ని ఏర్పరిచాడు. మనము చేసే సేవ ఈ లోకం చేయలేదు, మనకంటే ఎక్కువ చేయొచ్చు, నో ప్రాబ్లం. చాలామంది చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, వస్త్రదానాలు చేస్తున్నారు, రక్తదానాలు చేస్తున్నారు. మనం చేస్తలేం, కానీ మనము చేసే సేవ ఈ లోకం చేయలేదు. ద బెస్ట్ సర్వీస్ వీ కెన్ డూ. మీరు ఒక 10 మందికి సేవ చేసేది ఈ లోకము 1000 మందికి చేసే సేవకు చాలా తేడా ఉంటుంది. యువర్ హ్యాండ్స్ ఆర్ బ్లెస్డ్. ఎందుకు? నీ దేవుడు నీలో ఉన్నాడు, దేవుడు మన యందు నివసించుచున్నాడు. మీరు పోతే ఎవరు పోతున్నట్టు? మీతో పాటు మీ దేవుడు మీతో వెళ్తున్నాడు. మీరు మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నట్టు? ఎస్ అంటే ఆ ఫియర్తో మాట్లాడాలి. దేవుడు నా యందు ఉన్నాడు, నేను ఇట్లా మాట్లాడగలుగుతా. దేవుడు నా యందు ఉన్నాడు, నేను ఇట్లా చూడగలుగుతా, నేను ఎట్లా ఆలోచన చేయగలుగుతా. వెన్ గాడ్ ఈజ్ ఇన్సైడ్ మీ, దేవుడు నా యందు ఉంటే నేను ఈ లోకరీతిగా నేను బ్రతుకుతాను అనేది మనం ప్రశ్నించుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన ఈ 3 మాటలు మనకు కష్టం కాదు, చాలా ఇష్టమవుతాయి. చాలా కష్టం ఇది. ప్రేమ అసలు చేత కాదు. గృహ నిర్వాహకత్వము పైసలు ఇస్తే పని చేస్తాం, ఊకెందుకు చేస్తాం, ఫ్రీగా ఎందుకు చేస్తాం?
అది మన నేచర్. మూడవది ఉపచారం. ఆ సర్వీస్ మనకు రానే రాదు, వచ్చినా కానీ ఏదో పబ్లిక్ కనబడాలని మనం కొన్నిసార్లు సర్వీస్ చేయొచ్చు. అది దేవుడు ఒప్పుకోడు. ఏమంటాడు? మీరు కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియవద్దు అంటాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని పరలోకమందున్న మీ తండ్రి చూస్తున్నట్టుగా ప్రార్థన చేయండి అన్నాడు. ఆ ప్రార్థన మీరు నేర్చుకుంటే బాగా వినాలి. ఆ ప్రార్థన మీకు అలవాటైతే ఇష్టపడి అలవాటు చేసుకుంటే మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ఏ మాట్లాడినా స్వస్థ బుద్ధి గల మాటలు వస్తాయి. మీరు ఏ క్రియ చేసినా అది ప్రభువు వల్ల కలిగిన క్రియగా ఈ లోకానికి కనబడుతూ ఉంటుంది. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. మీరు ఆశీర్వదించబడిన ప్రజలు. ఇంకా ఆశీర్వాదాలు కోరుకుంటూనే ఉన్నాం మనం. మీరు స్వస్థపరచబడిన ప్రజలు, ఇంకా స్వస్థతను కోరుకుంటున్నాం. మీరు సమస్తాన్ని అనుగ్రహించబడిన ప్రజలు. ఈ మధ్యలో ఒక వాక్యం గురించి నేను బాగా ధ్యానం చేస్తున్నాను. ఒక డిబేట్ మాకు హయ్యర్ లైన్లో ఒకటి డిబేట్ నడుస్తూ ఉంది. సాల్వేషన్, రక్షణ. మనకందరికీ ఏమనిపిస్తుంది? నా ఆత్మ ప్రభునందు రక్షణ పొందింది. ఆత్మనేనా? మరి శరీరం సంగతి ఏంది? నీ ప్రాణాత్మ దేహాలు ఏమయ్యాయి? రక్షణ వీటన్నిటికీ వర్తించదా? రక్షణ వీటన్నిటికీ వర్తించకుంటే రక్షణ ఈజ్ హాఫ్ డన్, అది సగమే. దేవుడిచ్చు రక్షణ సంపూర్ణమైందా అసంపూర్ణమైందా? చెప్పండి. మనకు ఆ పదం వస్తుంది, సంపూర్ణమైంది అంటే. అట్నుంచి నేర్చుకుందాం. సంపూర్ణమైందని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది సంపూర్ణంగా మనం వినియోగించుకోవాలి. ఈజ్ కంప్లీట్ టు అస్. యేసు మనకు చాలిన దేవుడు అని వాక్యం చెప్తుంది. ఈజ్ కంప్లీట్ గాడ్ టు అస్. వల్ల మనం వేరే దేవుళ్ళని ఎత్తుకుంటూ పోవాల్సిన పని లేదు. వానకో దేవుడు, ఎండకో దేవుడు, నీడకో దేవుడు, చెట్టుకో దేవుడు, పుట్టకో దేవుడు. నో 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 వీ హ్యావ్ వన్ గాడ్. నేనే ఆయనను మీరు విశ్వసించని ఎడలా. ఎంత బాగుంటుంది చూడండి. యోహాను పత్రిక, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. రెండవ భాగం నుంచి చదువుదాం. నేను అందరం చదవండి అమ్మా. ఆల్ ఆఫ్ యూ రీడ్ టుగెదర్. దయచేసి అందరు చదవండి. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవుదురు. అంతవరకే చదవండి. నేను అంటే ఎవరు? యేసు. ఆయన అంటే ఎవరు? తండ్రి, దేవుడు. నేనే దేవుడనని ఎక్కడ చెప్పిండు అంటే ఇది వాక్యం చూపించండి వాళ్ళకి. నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడలా. లోకం చాలా ప్రమాదంలో ఉంది. మనం చెప్తున్నాం కదా, ముందు వాక్యం ఆరంభించినప్పుడే మనం నేర్చుకున్నాం. అంతము సమీపమైంది కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు, శోధించేవాళ్ళు, వేధించేవాళ్ళు, బాధించేవాళ్ళు, మీ యొక్క విశ్వాసాన్ని తెంచడానికి ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈజ్ జీసస్ గాడ్ అనే ప్రశ్న చాలామంది వేస్తారు. ఫస్ట్ ప్రశ్న. మీరు బలహీనులు, విశ్వాసమందు బలహీనులైతే ఏమో అనాల్సి వస్తుంది. ఏమో అనకండి. బైబిల్ బాగా చదవండి. యోహాను సువార్త బాగా చదవండి. అన్నిటికంటే ముఖ్యంగా యోహాను సువార్త మీరు కంటత పట్టిండ్రంటే ఇంక మిమ్మల్ని ఓడించేటోడు ఎవడు ఉండడు. సువార్త, పత్రిక కాదు, సువార్త. యోహాను సువార్త కంటత పట్టినట్టు మొత్తం 21 అధ్యాయాలు మొత్తం కంటత నేర్చుకుంటే మాకేడొస్తుంది చూస్తుండ్రా? వస్తుంది. మీరు పిల్లలే కదా, యవనస్తులే కదా, మీ బుద్ధి జ్ఞానముల పైన మీకు నమ్మకం ఉంది కదా. ఇంతలా పుస్తకాలు ముందర పెట్టుకొని ఎంత నెత్తిలెక్కించుకుందామని ప్రయత్నం చేస్తారు కదా. మరి వాక్యము దేవుడు ఆ పెద్ద పుస్తకం మీ నెత్తిలెక్కించేటోడు ఎవడు ఉన్నాడు, కానీ ఈ పుస్తకాన్ని మీ నెత్తిలెక్కించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈజ్ గివెన్ టు యూ. ఆయన మీకు సంచకరువుగా ఇచ్చాడు, ఆదరణకర్తగా ఇచ్చాడు. ఈజ్ టీచర్ టు యూ. నీకు చెప్పడానికి, బోధించడానికి ఇచ్చాడు. అడగండి, ప్రభువా, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్.
21 అధ్యాయాలు నేను కంటదపడతాను. పర్లేదు, చిన్న ఒక్కటేసారి అవసరం లేదు, పారాగ్రాఫ్ వైజ్గా. యోహాను సువార్త చాలా చోట్ల కరపత్రికలుగా ఇచ్చేవాళ్ళు పాతకాలంలో. కరపత్రికలు లేనప్పుడు యోహాను సువార్తనే ఒక పుస్తకంగా పబ్లిష్ చేసి ఆ పుస్తకాలను పంచేవాళ్ళు కొత్త విశ్వాసులకి. యోహాను సువార్తకు అంత ప్రాధాన్యత ఉంది. యేసు ఎవరు అని తెలుసుకోవాలంటే నీకు యోహాను చెప్పినంత స్పష్టంగా ఇంకా మిగతా భాగాల్లో అంత క్లారిటీతో మనకు వివరణ ఉండదు. కాబట్టి నేర్చుకోండి. మళ్ళీ చదవండి. ఏమంటున్నాడు? నేను ఆయననని చదవాలి, అందరు చదవాలి. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోదురు. ఇక్కడ ఉన్న మనమైనా సరే ఏదో చర్చికి వచ్చినాం, పాట విన్నాం, కానుకేస్తున్నాం, ఇవి మిమ్మల్ని రక్షించవు. మీరు యేసు ఆయనని నమ్మితే తప్ప మీకు రక్షణ లేదు. యేసు దేవుడని నమ్మితే తప్ప రక్షణ లేదు. విశ్వసించాలి. నమ్ముకోవడం వేరే, విశ్వసించడం వేరే. నమ్ముకోవడం మనం మనుషులను నమ్ముతాం, డాక్టర్ని నమ్ముతాం, తర్వాత మనకున్న హయ్యర్ ఆఫీసర్స్ చెప్పిన మాటను నమ్ముతాం. అది క్రియారూపకమైన నమ్మకం. విశ్వాసం అంటే యు అబైడ్ ఆన్ హిమ్. ఆయన యందు ఆధారపడతావు, ఆయన యందు నిలిచి ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ప్లీజ్ లుక్ ఇన్. మళ్ళొకసారి చూడండి. 1 పేతురు 4వ అధ్యాయం 7-11 వచనాల్లో స్వస్థ బుద్ధి గురించి పేతురు చెప్పాడు. స్వస్థ బుద్ధి మనకు రావాలంటే మనం ఎన్నిసార్లు అనుకునే స్వస్థ బుద్ధి మనకు కలగదు. మనకు స్వస్థ బుద్ధి కావాలంటే దేవుని వాక్యం మనము అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మనికి మనం అప్పగించుకోవాలి. ఏమేం కావాలి చెప్పండి? నెంబర్ 1, ప్రేమ కావాలి. ఎవరి ప్రేమ? మన ప్రేమ కాదు, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటేనే దేవుడు మనలో నిలిచి ఉండడానికి ఆధారము. కాబట్టి ప్రేమలో నిలిచి ఉండండి. 2వది గృహ నిర్వాహకత్వము, స్టీవర్డ్షిప్. మనము గృహ నిర్వాహకులము. శరీర విషయమై, మనకు అప్పగించిన పనుల విషయమై, మీకు ఇచ్చిన ఉద్యోగాల విషయమై, మీకు ఇచ్చిన డబ్బు విషయమై, మీకు ఇచ్చినటువంటి మందిర విషయమై, మీకు ఇచ్చిన సంఘం విషయమై మీరు గృహ నిర్వాహకులు. యు ఆర్ రెస్పాన్సిబుల్. వింటున్నారా? మీకు ఏమి రాదు కానీ మీరు రెస్పాన్సిబుల్. మీకేమీ రాదు. మీ డబ్బు విషయమై మీరు దేవునికి గృహ నిర్వాహకులుగా ఉండాలి. లార్డ్, దిస్ ఈజ్ యువర్స్. ఈ 10,000 జీతం, ఈ 20,000 జీతం, దిస్ ఈజ్ యువర్స్. ఇది నీది, ఇది నీదే ప్రభువా. అయితే దీంట్లో నేను ఎలా వాడుకోవాలన్న జ్ఞానం ఈ దేవా. చర్చికి తెమ్మంటలేను నేను. ఇది నేను ఎట్లా వాడుకోవాలి దేవా, నాకు జ్ఞానమి అంటే దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. అప్పుడు దేవుని భాగం దేవునికి తీస్తారు, మీ భాగం మీరు తీసుకుంటారు. కట్టాల్సిన అప్పులు పక్కకు పోతాయి, కట్టాల్సిన బిల్లులు అయిపోతాయి. దేవుడు ఇంకా మీకు మిగులుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు తినగా మన్నా ఇంకా మిగిలిపోయేది. 12 గంపలు ఎత్తారు. ఎన్ని చేపలు? 5 రొట్టెలు 2 చేపలు. ఎంత మిగిలింది శేషం? 12 గంపలు మిగిలినాయి. మిరాకిల్. వెన్ యూ బ్రింగ్ టు గాడ్, దేవుని యొద్దకు తెస్తే అవుతుంది. ఆ చిన్న పిల్లవాడు తీసుకొచ్చాడు. చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళమ్మ ఇచ్చి, అడవిలో ఆడదింటావు కొడుక, ఏమన్నా చెట్టు కింద కూర్చొని తిను అని ఏమని ఇచ్చిందేమో. ఆ పిల్లోడు తీసుకొచ్చి యేసుక్రీస్తుకి ఇచ్చేశాడు. ఒకటి దాచి పెట్టుకుంటే అననీలాగా చచ్చిపోతుండేమో. నేను ఒకటి పెట్టుకుంటా, 4 ఇస్తా. ఒక చేప పెట్టుకుంటా, ఒక రొట్టె పెట్టుకుంటా, 4 ఇస్తా, ఒక చేప ఇస్తా అని కనుక ఇచ్చింటే అననీయ సఫరాలలో ఒకడైపోతుండేనేమో. కానీ తనకు కలిగిందంతా దేవుని యొద్దకు తీసుకొస్తే వాడు తిన్నాడు. 5,000 మందికి పంచారు. ఇంకా 12 గంపలు ఎత్తారు. వాళ్ళ అమ్మకి ఒక గంప తీసుకుపోయి ఉంటాడేమో పిల్లాడు. నువ్వు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినావు కదమ్మా బయటప్పుడు, ఇదో నేను గంప రొట్టెలు తీసుకొచ్చిన, చేపలు తెచ్చిన. గాడ్ డస్ వండర్స్. ప్రియ దేవుని బిడ్డలారా, మనమంతా కూడా సశరీరంగా సంపూర్ణంగా దేవుని యొద్దకు రావాలి. కంప్లీట్. మీ ఎడ్యుకేషన్ జ్ఞానమంతా రావాలి, మీ జీవమంతా రావాలి, జీతమంతా రావాలి దేవుని సన్నిధికి వచ్చి, దిస్ ఈజ్ యువర్స్ లార్డ్, హెల్ప్ మీ టు
హెల్ప్ మీ టు యూజ్ ఇట్. దీన్ని ఎట్లా వాడాలో చెప్పండి అంటే దేవుడు వాడిస్తాడు. మీ అప్పులు పోతాయి, మీ తిప్పలు పోతాయి, మీకున్న కష్టాలు పోతాయి. ఇది నేను ప్రవచనం చెప్పట్లేదు, దేవుడు చేసే న్యాయం గురించి చెప్తున్నా. దేవునికి వందనాలు. మూడవది ఉపచారం. సర్వీస్ చేద్దాం. లోకము సర్వీస్, మనం క్రైస్తవులు చేసే సేవ కొరకై లోకం ఎదురు చూస్తుంది. మనం చేస్తలేం, చేయాల్సిన సేవ చేస్తలేం, మందిరంలో సేవ చేస్తలేం, బయట సేవ చేస్తలేం. ఎంతసేపు నాకేంటి అనే విధంగా బ్రతుకుతున్నాం. నాకేంటి, నాకేమొస్తుంది, చర్చికి ఇస్తే నాకేమొస్తుంది, వాళ్ళకి సహాయపడితే నాకేమొస్తుంది, నాకేం మిగులుతుంది. వెన్ యూ థింక్ దిస్, ఇది క్రైస్తవ స్వభావం కాదు, స్వస్థ బుద్ధి కాదు. ప్రార్థన చేసుకుందామా? ఒకరించండి, తలలు వంచండి. పేతురు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన మాటలు మనం ఉదయకాలం ధ్యానించుకున్నాం. ఒక్క నిమిషం, డోంట్ గెట్ డిస్టర్బ్. అక్కడిక్కడ చూడకండి, అక్కడిక్కడ కదలకండి. ప్రార్థన చాలా విలువైన సమయం. మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. నీల్ డౌన్, వీలైతే నీల్ డౌన్, లేకుంటే నిలబడండి. ఒక విధేయత చూపించాలి ప్రార్థనలో, ఒక విధేయత. నిలబడండి లేదా మోకరించండి లేదా ముందుకైనా వంగండి. సమ్ కైండ్ ఆఫ్ విధేయత. అట్లాగే నెర్ర నీళ్ళు కూర్చుంటే మంచిగా ఉండదు, అది దేవునికి విధేయత కాదు. ప్రార్థన చేద్దాం. ఒక్క మాట మీరు ప్రార్థన చేస్తారా? ప్రభువా, పేతురు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. స్వస్థ బుద్ధి గలవారమై మా క్రియలను బట్టి క్రీస్తును గణపరచడానికి పేతురు ఉదయకాలం మాతో మాట్లాడాడు. అవును ప్రభువా, అన్నిటికీ అంతం వచ్చి ఉన్నది, అన్నీ కృషించి నశించిపోతున్నాయి. క్రీస్తు ఇంకా మా కొరకై జీవించి ఉన్నాడని మేము ఈ లోకమందు ప్రకటించడానికి మాకు ఇచ్చిన 3 ఆయుధాలను బట్టి నీకు వందనాలు. ప్రేమనిచ్చావు ప్రభువా, నీకు వందనాలు. దేవుని ప్రేమ మాలో నిలిచి ఉండేట్టుగా దేవు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. విన్న మాటలను బట్టి కాదు మా తండ్రి, క్రియాపూర్వకంగా, మాట రూపకంగా, స్వభావ రీతిగా దేవుని ప్రేమ మేము కలిగి ఉన్నట్టుగా అయ్యా మమ్మల్ని దీవించండి. గృహ నిర్వాహకులముగా మా ప్రాణాత్మ దేహముల పైన మాకు అధికారం లేదని, మా ప్రాణాత్మ దేహములకు నీవే ప్రభుడవని సమస్తాన్ని నీకు అప్పగజెప్పుకొని మేము బ్రతికే కృప మాకు అనుగ్రహించండి. నీ ఎద్దకు తెచ్చే కృప మాకు అనుగ్రహించండి. నీకు మమ్మల్ని మేము సమర్పించుకునే కృప మాకు అనుగ్రహించండి. నీవు చెప్పిన పని మేము చేసే కృప మాకు అనుగ్రహించండి. నువ్వు మాకు అప్పగించిన దాన్ని భద్రంగా కాపాడుకునేటకు ఆ గృహ నిర్వాహకత్వపు లక్షణాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. లోకంలో ఉపచారం కొరకు ప్రభువు మమ్మల్ని ఏర్పరిచావు. లోకంలో ఇంకా సేవ జరగలేదు. క్రీస్తుని గురించిన వాక్యం ఇంకా వినిపించబడలేదు. క్రీస్తు ఇంకా ప్రకటించబడవలసిన జనాంగాలు చాలా ఉన్నాయి ప్రభువా. మేము ఆ పనులే మేము చేసుకుంటున్నాం. క్రీస్తుని గురించిన మాట ఎవరికి చెప్పటం లేదు. క్రీస్తుని గురించిన ప్రేమ ఎవరికి కనపరచడం లేదు. క్రీస్తు వినబడకుండా, వినిపించకుండా మేము బ్రతుకుతున్నాం ప్రభువా. ఫర్గివ్ us లార్డ్. మేము సేవ చేయటానికి పిలువబడ్డాం. క్రిస్టియన్స్ ఆర్ సర్వెంట్స్. క్రైస్తవులు ఉపచారం చేయుటకు పిలువబడ్డారు. లోకరీతి ఉపచారాలు కావు ప్రభువా, క్రీస్తు సంబంధమైన ఉపచారాలు. ప్రేమ, వాక్యము, ప్రార్థన, ఈ లోకానికి గాయము మాన్పగలిగిన ఉపచారం చేసే భాగ్యం నీ ప్రజలమైన మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా మమ్మల్ని గద్దించండి, మమ్మల్ని శిక్షించండి, మమ్మల్ని లేవనెత్తండి. నీ బిడ్డలుగా ఈ లోకమందు నిలవబెట్టండి. ఏ విషయాలు మేము తప్పిపోతున్నామో అయ్యా మమ్మల్ని క్షమించి మమ్మల్ని సరిచేసి నీ కృపలో నీ బిడ్డలుగా ఈ లోకానికి కనపరచుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.